I want to become a 300 crore filmmaker. I want to become a 500 crore filmmaker. నాకు 50 crore salary కావాలి. This was never my dream. My greed is నేను చెప్పాలనుకున్న ఈ స్టోరీ ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి. నాట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్టోరీ నేను చెప్పాలనేది నా గ్రీడ్ కాదు. లైక్ ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రతి ఇంటర్వ్యూలో నేను టెంప్ట్ అవుతా చెప్పేద్దామని. నేను నా హాస్టల్ లైఫ్లో ఉన్నప్పుడు, నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు, ఇది ఎంతవరకు సొసైటీ మొత్తం యాక్సెప్ట్ చేసేలా ఉండబోతుంది గర్ల్ ఫ్రెండ్ అనేది? అట్ ద సేమ్ టైం విల్ ఇట్ బి రాడికల్ ఇన్ ఎనీవే? ఐ థింక్ ఇట్ బి థాట్ ప్రొవోక్. కొందరు ఉంటారు. అంటే ఫస్ట్ ఫిలిం రోహిణి గారి క్యారెక్టర్ తీసుకుంటే ఫస్ట్ టైం ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ చూసేటప్పటికి ఆ సీక్వెన్స్ వేర్ షీ ట్రైస్ టు జంప్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్, రుహాని ఇట్లా కాళ్ళు పట్టుకొని, ఆ చిన్న కూతురు ఇట్లా కాళ్ళు పట్టుకొని, ఆ చిన్న కూతురు పెద్ద కూతురు కాళ్ళు పట్టుకొని ఉన్నారు. దట్ ఈస్ వన్ ఫ్రేమ్. మహానదిలో క్లైమాక్స్ సీక్వెన్స్ చూసిన తర్వాత ఎంత డిస్టర్బ్ అయ్యానో, ఈ సీక్వెన్స్ చూసిన తర్వాత ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది అని ఒక సినిమా తీసి తెలుసుకున్నాను. నాకు ఉన్న దాంట్లోనే పెద్ద బాధ, ఒక సినిమాని ఎక్కడో భయపడి తప్పుగా ప్రమోట్ చేసాం అనుకోండి. అరే ఏ సినిమాకి రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసింది, బజ్ లేదు, ఎలాగైనా బజ్ తెప్పించాలని చెప్పి కొన్ని చేస్తారు. When I see 12-year-olds and 13-year-olds today, they have the maturity that I had when I was 24. But in a way where their intelligence is coming from consuming opinions, colored and sometimes biased perspective. ఓటీటీస్ తర్వాత అన్ని రకాల కాంటెంట్ చూసేస్తున్నారు కదా, వాట్ దే విల్ గెట్ ఎక్సైటెడ్ అనే క్లారిటీ కూడా లేకుండా అయిపోయింది ఫిల్మ్ మేకర్స్. Today I think they have more cinema intelligence than us. Their standards are very high. కొన్ని వాళ్ళు చెప్తుంటే వామ్మో, అయ్యో ఈ ఆడియన్స్కి సినిమా తీస్తున్నానా అని భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఈ సినిమాను ఒక 1000 సార్లు చూసిన ఆడియన్స్గా చెప్తా, ఐఎమ్ స్ట్రాంగ్లీ మేనిఫెస్టింగ్ దట్ రష్మిక గెట్స్ ఎ నేషనల్. ఐ వాంట్ ఇట్ టు హ్యాపెన్. ఆ అమ్మాయి ప్రాణం పోసిందండి. హాయ్ రాహుల్. హాయ్, ఐమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హలో ధీరజ్, హౌ యూ? మా ప్రొడ్యూసర్ పేరు కూడా ధీరజే. ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ చేశారు కదా. సో ఎలా ఉంది రిలీజ్ టెన్షన్ ఇదంతా కూడా? ఇట్స్ గుడ్. ఇట్స్ దట్ వన్, అంటే ఒక 10 రెడ్ బుల్లు ఒకసారిగా తాగిన ఒక బజ్ ఉంటుంది. ఆ బజ్జులో ఇది స్ట్రెస్సా ఎక్సైట్మెంట్ అని కూడా అర్థం కాదు. ఆ టైప్ బజ్జు అది జరుగుతుంది ఇప్పుడు. ఆన్ వన్ హ్యాండ్ జస్ట్ లాస్ట్ మినిట్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్, మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్స్ ఇన్ ఆర్డర్. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కాపీ వెళ్ళి థియేటర్లో ఒకసారి డీసీపీ చెక్ చేసుకున్నారు. సో ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ వన్ హ్యాండ్, అండ్ దెన్ slowly that one nervous excitement is beginning to build that in 3-4 days time it's going to be out. How are people going to react? How are people going to like it and things like that? So it's a mixture of, it's more of a deja vu kind of ఉంటుందేమో కదా ప్రతి సినిమాకి. ఇదే ఉండదు, ప్రతి సినిమా అంతే బ్రో, ప్రతి సినిమా అంతే. ఒకటే, ఫస్ట్ సినిమా చాలా డిఫరెంట్ ఉండింది. ఫస్ట్ సినిమా కాబట్టి ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిన తర్వాతనే ఆ కాన్సిక్వెన్సెస్ ఎంత ఫార్ రీచింగో, దానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అర్థమవుతుంది. అప్పుడు దాకా అది ఒక నోషనల్ నాలెడ్జ్ అంతే. సో ఫస్ట్ సినిమా కొంచెం వేరే టైప్ టెన్షన్లు ఉన్నాయి. ఫస్ట్ సినిమాకైతే అరే నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు తీసుకున్న ప్రతి డెసిషను, చేసిన ప్రతి విషయము ఏదో ఒక రోజు ఫిల్మ్ మేకర్ అయిపోవాలని. ఆల్మోస్ట్ 7th 8th స్టాండర్డ్ నుంచి ద డ్రీమ్ వాజ్ దిస్, ద ప్యాషన్ వాజ్ దిస్, ద గోల్ వాజ్ ఆల్వేస్ దిస్. ఇంకో 4-5 డేస్లో చిలాసో రిలీజ్ అయిపోతుంది. నువ్వు డైరెక్టర్ అయితే అయిపోతావు. లైఫ్ లాంగ్ ఇది ఒక్కటే నీ మైండ్లో ఉండింది, అది ఇప్పుడు అచీవ్ చేసేస్తావు. కానీ ఒకవేళ ఈ సినిమా బయటకు వచ్చి ఎవరికి నచ్చగా నీకు రెండో సినిమా అవకాశం కూడా దొరకకపోతే నీ పరిస్థితి ఏంటి? దాని గురించి అప్పుడు వరకు లైఫ్లో ఆలోచించలేదు. ఫిల్మ్ మేకర్ అయిపోవాలి. సో అప్పుడు కొంచెం వేరే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ టెన్షన్. బట్ ఐఎమ్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ మై సెకండ్ ఫిల్మ్ టు దిస్ ఫిల్మ్, ఐ థింక్ ఐఎమ్ ఆల్సో లాట్ మోర్ రిలాక్స్డ్. ఓకే, ఆబ్వియస్లీ ఒక నర్వస్ ఎక్సైట్మెంట్ ఉంది, బట్ కొంచెం రిలాక్స్డ్గా కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము రెండో సినిమా తీసినప్పుడు ప్యూర్లీ ఇది ఆడియన్స్కి నచ్చాలి, ఇది హిట్ కొట్టాలని తీసాం. ద మెయిన్ పర్పస్, ద గోల్ వాస్, మేమేమి ఎవ్వరు ప్రపంచంలోనే చెప్పని కథనో లేకపోతే ఒక బ్రాండ్ న్యూ టైప్ సినిమానో ఆ టైప్ కాదు. ఆర్ వెరీ క్లియర్ గోల్ వాస్ దట్ ఇది ఆడియన్స్కి నచ్చాలి, సినిమా హిట్ కొట్టాలి. సో అప్పుడు ఒక నర్వస్నెస్ ఏముంటుందంటే, ఇప్పుడు బయటికి వెళ్ళాక నచ్చుతుందా లేదా, అంటే ఒక రీజన్ కోసం తీసాము, ఆ రీజన్ బయటకు వచ్చేదాకా తెలీదు. సో అప్పుడు వేరే టైప్ నర్వస్నెస్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ బయటకు వచ్చాక ఇట్ డింట్ డూ వెల్ అండ్ పీపుల్ డింట్ లైక్ ఇట్. బట్ ఈ సినిమా ఏంటంటే అదే నర్వస్నెస్ ఉంది, అదే ఫీలింగ్ అంతా ఉంది, కానీ దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈ కథ చెప్పాలనుకున్నాను.
ఈ కథ ఇలా తీయాలనుకున్నాం, ఇది జనాల దాకా తీసుకెళ్ళాలనుకున్నాం. 7th రోజున that will be fulfilled. So the primary motive for me, for Rashmika, for Arvind garu, for Vidya garu, Dheeraj garu, మేమందరూ కలిసి సినిమా చేసింది అరే ఈ కథ చెప్పాలి. That was the first thought in everybody's head. Everything else came later. Everything else is equally important, but everything else came later. So in a sense, that fulfillment will happen on the 7th. So hopefully that will also be added with people liking it and people giving us love and affection. So praying and hoping for that. అంతా హార్డ్లీ ఒక 4 days ఉంది. Yeah. 4 days లో తెలిసిపోద్ది. సో ఎక్కడో చిన్న ఈ బయటికి వెళ్ళాక ఏమవుతుందా అనే టెన్షన్ని బ్యాలెన్స్ చేయడానికి చెప్పాలనుకున్న కథ బయటికి వెళ్తుంది అనే ఒక చిన్న గ్రాటిఫికేషన్ ఉంది. సో ఓకే. సో అంటే మీరు చాలా స్ట్రెచ్ చేసి చెప్తున్నారు కదా, లైక్ ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, ఈ కథ బయటికి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను టెంప్ట్ అవుతా చెప్పేద్దామని, కానీ చెప్పకూడదు అనిపిస్తుంది. బికాస్ ఫీల్ లైక్ ఇట్స్ బిట్ ఆఫ్ అ స్పాయిలర్ అని కాదు, కానీ ఇట్స్ నాట్ ద రైట్ టైం టు రివీల్ దట్ అని. నేను నా హాస్టల్ లైఫ్లో ఉన్నప్పుడు, నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు చూసిన ఒక చిన్న ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్కి ఇప్పుడు సినిమా స్టోరీకి సంబంధమే లేదు, క్యారెక్టర్స్కి సంబంధమే లేదు, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇమాజినరీ. బట్ దేర్ వాజ్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ దట్ ఐ సా దట్ నా మైండ్లోనే ఉండిపోయింది. అది కొన్ని ఇయర్స్గా నా మైండ్లోనే అది అలాగే ఉండిపోయింది. నేను కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు జరిగింది ఇది. నా కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఒక 6-7 years తర్వాత ఐ స్టార్టెడ్ నోటీసింగ్ వన్ ట్రెండ్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా. దేర్ వాజ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ సినిమా that was getting made and it was getting a lot of reception and box office and all that, and there was one common theme. అది అబ్జర్వ్ చేస్తుంటే మళ్ళీ ఈ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. సో అప్పుడు అనిపించింది కాదు, దెర్ ఇస్ సంథింగ్ దేర్. ఈ ఇన్సిడెంట్, ఈ ట్రెండ్, ఈ రెండు చూస్తుంటే ఒక స్టోరీ చెప్పాలనిపిస్తుంది. ఇది ప్రతిసారి మనం చూస్తున్న ఈ స్టోరీలో జస్ట్ ఒక్కసారి లెన్స్ ఇటు తిప్పాలని అనిపించింది. సో దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్. అసలు చాలా చెప్పాను కానీ ఏమి చెప్పలేదు. Pretty much. So I don't want to give away anything more than that. But yeah. So ఓకే. సో నిన్న మీ ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడుతున్నప్పుడు, సో ఈవెన్ బిఫోర్ ద ఎంట్రీ ఆఫ్ రష్మిక, అంటే రష్మిక నీ సినిమాలో అనుకోవడానికంటే ముందు కూడా ఏదైతే స్క్రిప్ట్ ఉందో దాన్నే క్యారీ చేశాను తప్ప ఈ రష్మిక ఇమేజ్ అనో లేదంటే తను ఉన్న పాన్ ఇండియన్ ఇమేజ్ అనో ఇట్ డిడ్ంట్ ఎఫెక్ట్ ద స్టోరీ అని చెప్పి at all. We didn't make one change in the script because we suddenly got this massive A-list female star who's known all over the country now. Not even one change. ఓకే. అంటే ఐ లైక్ దట్. ఎందుకంటే ఓకే, స్టోరీ అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద యాక్టర్ ఇప్పుడు కూడా. బట్ ఈ కమర్షియాలిటీ, మార్కెట్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇట్ మైట్ ఆర్ మైట్ నాట్ గెట్ ఇన్ టు దట్ పర్ఫెక్ట్ సర్కిల్ అన్నట్లుగా కానీ, లేదంటే ఆ పొజిషనింగ్ అనేది కానీ ఎప్పుడు కూడా టెన్షన్ అనిపించలేదు మీకు? రష్మిక ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నది కూడా దానికోసం, ఈ కథ నచ్చి. ఈ కథ చెప్పాలి, దిస్ ఈజ్ మై బిగ్ హగ్ టు ఆల్ గర్ల్స్ అవుట్ దేర్ అని చెప్పి తను ఈ స్టోరీ నేను చేస్తానంది. సో మీరు చెప్తున్న ఆ ఆర్టిస్ట్ మా ప్రాజెక్ట్లోకి వచ్చిందే ఆ కథను నమ్మి ఆ కథ చెప్పాలని. సో దెన్ ఇట్ డిఫీట్స్ ద పర్పస్ ఇఫ్ this is the kind of film where the priority was the story. It's not the kind of film where ఒక ఆర్టిస్ట్ దొరికారని చెప్పి చేంజ్ చేసుకోవడం కాదు కదా. మేమందరూ నమ్మి చెప్పాలనుకున్నది ఆ స్టోరీని. సో ఐ థింక్ నేను రష్మిక ఇప్పుడు నువ్వు ఓకే చెప్పావు కాబట్టి మేము కొన్ని చేంజెస్ చేసుకోవాలా ఏంటని అడిగి ఉంటే ఐ థింక్ షీ వుడ్ హావ్ బీన్ డిసప్పాయింటెడ్. ఫర్గెట్ ఆస్కింగ్ ఫర్ ఇట్, షీ వుడ్ హావ్ బీన్ అదేంటి ఇది చెప్పాలనే కదా మనం అందరూ కలిసి దిగాము, మళ్ళీ ఎందుకు చేంజ్ చేస్తున్నాం, షీ వుడ్ హావ్ ఆస్క్డ్ మీ. సో నాట్ ద కోర్ పాయింట్. ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ సేయింగ్. సో దెర్ ఆర్ 2 అప్రోచెస్ అండి. నేను ఏ టైప్ అంటే, నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి, కొన్ని స్క్రిప్ట్ ఐడియాస్ ఉన్నాయి. ఏంటంటే దే నీడ్ టు బి మౌంటెడ్ ఆన్ అ వెరీ మ్యాసివ్ స్కేల్. ఒకటైతే ఇప్పుడు నేను తీయగలుగుతానా లేదా నాకు తెలీదు, ఎందుకంటే కొంచెం ఆ ప్యాటర్న్లో ఒక సినిమా ఒకటి వచ్చింది, పెద్ద సినిమా ఒకటి, అది లెక్క చూసి బాగా తీసేస్తారా అని అనిపించింది. కానీ ఎవ్రీబడి, ఇట్స్ వెరీ కామన్. సో నాకేంటంటే కొన్ని ఉన్నాయి అలా, బట్ అవి కూడా నాకు ఎందుకు తీయాలంటే ఐఎమ్ ఎక్సైటెడ్ టు టెల్ దట్ స్టోరీ. ఓకే, అరే లైఫ్లో పెద్ద సినిమా తీయాలి. ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ దిస్ గ్రీడ్ ఆఫ్, I don't know, maybe because of my very modest family background, very normal middle class family. But at the same time, I don't come from a very, very financially struggling family. We've had small phases where my father's business heavily affected our financial status and all that. But మరీ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ కాదు. మరీ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ అంటే వాళ్ళకు అంబిషన్ ఉంటుంది లైఫ్లో, నా తర్వాత వచ్చే నా వంశానికైనా
ఈ పరిస్థితి రాకూడదని ఒకటి ఉంటుంది. మరీ వెల్ టు డూ ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళ మోటివేషన్ వేరేలా ఉంటుంది. కొంచెం మిడిల్ క్లాస్ అంటే తినడానికి తిండి ఉంది, ఓ ఇల్లు ఉంది, బట్టలు ఉన్నాయి, రోటీ కప్పడా మకాన్ ఉంది అనే టైప్ ఫ్యామిలీస్ జనరలీ చూస్తే వాళ్ళు పనిచేసేది ప్యాషన్ కోసం ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న దాంట్లో హ్యాపీగా బతకడం ఎలాగో మాకు తెలుసు. సో మాకు మరీ అంబానీ అయిపోవాలని ఏమి ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ స్ట్రగ్లింగ్ సో మచ్ దట్ మనీ ఈస్ ద థింగ్ దట్ ఐ రెస్పెక్ట్ దాట్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈస్ టు బి రెస్పెక్టెడ్. సో నాకెప్పుడు ఫిల్మ్ మేకర్ అవ్వాలన్నప్పుడు ఇట్ వాస్ నెవర్ టు బికమ్ ఐ వాంట్ టు బికమ్ అ 300 crore ఫిల్మ్ మేకర్, ఐ వాంట్ టు బికమ్ అ 500 crore ఫిల్మ్ మేకర్, లేకపోతే నాకు 50 crore శాలరీ కావాలి. దిస్ వాజ్ నెవర్ మై డ్రీమ్. మై డ్రీమ్ వాజ్ ఆల్వేస్ I have these stories to tell. I can't wait to tell them. I want to tell these stories this way. అది నా డ్రీమ్. సో మై గ్రీడ్ ఇస్ నేను చెప్పాలనుకున్న ఈ స్టోరీ ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి. నాట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్టోరీ నేను చెప్పాలనేది నా గ్రీడ్ కాదు. సో అలా ఉన్నప్పుడు ఆర్టిస్టులు కావాలి, వాళ్ళ కోసం స్టోరీలు మార్చుకోవాలనేది కాదు నా ప్రయారిటీ. నా ప్రయారిటీ ఏంటంటే ఈ స్టోరీ ఉంది, దీనికి can we go to a bigger artist, can we go to a bigger producer, can we tell the story with a mainstream actor, with a mainstream producer, so that it reaches more people. So this is the foundation and that cannot and will not change. So that I'm very clear about. So even like I said, నా దగ్గర పెద్ద స్క్రిప్ట్లు పెద్ద స్టోరీ ఐడియాలు కూడా ఉన్నాయి. బట్ అవి నాకు ఎందుకు తీయాలంటే పెద్ద ఫిల్మ్ మేకర్ అయిపోవాలి, నేను పెద్ద సినిమా తీయాలని కాదు. ఆ స్టోరీ నాకు చెప్పాలి. అది చాలా ఎక్సైటెడ్ నా స్టోరీ చెప్పడానికి. కానీ చెప్పాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే చెప్పగలుగుతాం. సో ఇట్ ఈస్ ద స్టోరీ దట్స్ ద ప్రయారిటీ. ఐ నెవర్ సే నెవర్. మేబీ 10 ఏళ్ళ తర్వాత మారిపోతానేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే బికాజ్ నాకు గుర్తుంది, నా ఫస్ట్ 2 ఫిల్మ్స్ అయిపోయాక నేను ఈ సినిమా నెక్స్ట్ తీస్తున్నానని చెప్తున్నప్పుడు a lot of my friends and well wishers who very dearly love me అండ్ నాకు ఎప్పుడు నేను బాగుండాలని కోరుకునే అడ్వైస్ ఇస్తారు. ఆ టైప్ ఫ్రెండ్స్ అందరూ, అరే కొంచెం సేఫ్ సినిమా ఒకటి, ఎందుకంటే లాస్ట్ సినిమా ఫ్లాప్ అయింది, సేఫ్ సినిమా చేయొచ్చు కదరా, ఇప్పుడు అవసరమా, కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ నీకు వచ్చు, కామెడీ నువ్వు బాగానే రాస్తావు, కొంచెం మంచి కామెడీ జోన్లో ఎంటర్టైన్మెంట్తో లైట్ హార్టెడ్గా అలాంటిది ఏమైనా తీయొచ్చు కదా, ఇప్పుడు నీకు అవసరమా, నీకెక్కడో కొన్ని మంచి హీరోస్ ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి నువ్వు ఒక మంచి స్క్రిప్ట్ చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు వీడు బాగా తీయగలుగుతాడని, దాన్ని వాడుకొని ఒక మంచి హీరోతో అలా సెట్ చేసుకోవచ్చు కదా అంటే నాకు ఎక్కడో ఐ హర్డ్ దెమ్, ఐ నో వై దే ఆర్ సేయింగ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ the safer option and I'm a family man now, I have 2 kids. చాలా ఆలోచించాకని కాదు నాకు ఈ కథనే చెప్పాలి, మళ్ళీ ఇక్కడే వచ్చేసా. సో ఐఎమ్ దట్ టైప్ బ్రో, మై ప్రయారిటీ ఇస్ దిస్. సో ఈ స్టోరీకి రష్మిక లాంటి ఒక యాక్ట్రెస్ వస్తే ఈ స్టోరీ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది అనేది నా గ్రీడ్ తప్ప, రష్మిక లాంటి యాక్ట్రెస్తో నాకు స్టోరీ తీయాలి, సో ఉన్న స్టోరీని మార్చుకుందాం అనేది నా గ్రీడ్ కాదు. లేదు, చాలా బాగా చెప్పారు. అది అంటే ఈ కథ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం ఈ కథ కాదు అన్నట్లు. ఎగ్జాక్ట్లీ దట్స్ బ్యూటిఫుల్. ఐ డోంట్ థింక్ ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ గోయింగ్ టు బి ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. అంటే మరి దట్స్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యాజ్ వెల్. ఎందుకంటే మీరు ఇంత ఒక ఇంటెంట్తో తీసినప్పుడు ద యాక్సెప్టెన్స్ అనేది ఇట్ మైట్ డిఫర్ అట్ సినారియోస్ కదా. ఎందుకంటే ఎవ్రీవన్ కాంట్ టేక్ ఇట్ పాజిటివ్లీ ఆర్ ఎవ్రీవన్ కాంట్ థింక్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ వాంటెడ్ దమ్ టు సా ఇట్. సో అది కొంచెం డిఫర్ అవుతుంది కదా. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు? అంటే నేను సింపుల్గా ఒకటి చెప్తానండి. ఇప్పుడు కొన్నిసార్లు నేనే ఏ మూడ్లో ఉంటానంటే బికాస్ ఆఫ్ నా లైఫ్ పరిస్థితుల వల్ల లేకపోతే మై మూడ్ వల్ల ఏదైనా ఉండొచ్చు. సమ్టైమ్స్ ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్ ఫర్ అ సర్టన్ కైండ్ ఆఫ్ సినిమా అండ్ ఐ వాంట్ టు గో వాచ్. నాకు సెహ్వాగ్ 6 చూడాలి కొన్నిసార్లు, ఓకే సెహ్వాగ్ ఇన్నింగ్స్ చూడాలి కొన్నిసార్లు. నాకు సెహ్వాగ్ ఇన్నింగ్స్ కాదు, ఇండియా 2-for-1 ఉన్నప్పుడు స్వింగింగ్ బాల్లో ఇంగ్లాండ్లోనో ఆస్ట్రేలియాలోనో అవుట్ స్వింగర్ని రాహుల్ ద్రావిడ్ ఎలా టెక్నికలీ అడాప్ట్గా డీల్ చేస్తున్నాడని చూడాలి. కొన్నిసార్లు నాకు అది కావాలి. కొందరికి ఎప్పుడైనా ఇదే కావాలి, కొందరికి ఎప్పుడైనా అదే కావాలి. నాకు మూడు బట్టి కొన్నిసార్లు ఇది కావాలి, కొన్నిసార్లు అది కావాలి. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొంతమందికి T20 కావాలి, కొంతమంది టెస్ట్ కావాలి. యాక్చువల్లీ వెరీ వెల్ పుట్. యా, సో నాకు ఒకటి క్లియర్ అలా అని చెప్పి ఇది రాహుల్ ద్రావిడ్ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లాగా బోరింగ్ సినిమా అయితే కాదు, బికాస్ వెరీ ఇంటెన్స్ పల్సేటింగ్ ఫిల్మ్. బట్ అది పక్కన పెడితే అన్ని రకాల సినిమాలు రావాలి, ఓకే మనము. సో నాకేంటంటే అరే ఇది అందరికీ నచ్చదని చెప్పి ఒక స్టోరీ తీయకుండా ఉండడం కన్నా దీనికి ఒక ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చాలి ఈ సినిమా, వాళ్ళ కోసం ఆనెస్ట్గా తీద్దాం. సో వాళ్ళ కోసం తీసేటప్పుడు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టవచ్చు,
అది ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్తో డిస్కషన్స్లో ప్రొడ్యూసర్స్ చెప్తారు. సో ఇదంతా చూసుకోవాలి. బట్ దట్ షుడెంట్ స్టాప్ యూ ఫ్రమ్ గోయింగ్ అండ్ టెల్లింగ్ అ స్టోరీ. అండ్ రెండోది ఏంటంటే వెన్ యూర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్ అండ్ ప్రమోట్. ఇప్పుడు నేనే కొన్నిసార్లు నన్ను ప్రిపేర్ చేసి ఒక టైప్ సినిమాకి తీసుకెళ్తే ఆ మూడ్లో లేకపోయినా నేను ప్రిపేర్డ్గా వెళ్తే కొన్నిసార్లు ఐ ఎంజాయ్ ఎ ఫిల్మ్ దట్ ఐ మైట్ నాట్ ఎంజాయ్ అదర్వైజ్. సో విచ్ ఇస్ వై వీ కట్ అ వెరీ ఆనెస్ట్ ట్రైలర్. ఆ ట్రైలర్లో ఎక్కడ ఒక్క కామెడీ సీన్ లేదు, ఏమీ లేదు, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఏమీ లేదు, ఫారిన్ లొకేషన్లు, గ్లామరు, యాక్షన్ ఏమీ లేదు. మా సినిమా ఇది అని ఆనెస్ట్గా కట్ చేసాం. ఎందుకంటే ఒకటి చెప్తానండి, ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది అని ఒక సినిమా తీసి తెలుసుకున్నాను. నాకు ఉన్న దాంట్లోనే పెద్ద బాధ. ఐ స్టిల్ థింక్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పర్సన్. ఇప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ మెల్లగా అది కొంచెం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చెప్తే తిట్టుకుంటారేమో కానీ యూ వోంట్ బిలీవ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ దట్ నో కమెంట్ టెల్ మీ యాక్చువల్లీ బాగానే ఉంటుంది భయ్యా సినిమా, యాక్చువల్లీ హాయిగా ఉంటుంది భయ్యా సినిమా, పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలామంది చెప్తున్నారు. ఆ వాయిస్ మెల్లగా ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. అది పక్కన పెడితే ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఆ రోజు థియేటర్కి చాలామంది వెళ్ళి డిసప్పాయింట్ అయ్యారు. అంతకన్నా ఒక బాధ ఒక ఫిల్మ్ మేకర్ ఉండదండి. నాకైతే పర్సనలీ ఫర్ మీ ద బిగ్గెస్ట్ రిగ్రెట్, బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ వాస్ ఎవ్రీ పర్సన్. I'm so grateful that they bothered to go to a theater to watch a movie that I made. I still can't sometimes believe it. ఏంటి మనం ఒక సినిమా తీసి బయట పెడితే దాన్ని చూడ్డానికి కూడా జనాలు వచ్చారా, కొన్నిసార్లు దానికే నేను షాక్ అయిపోతా. సో అలాంటిది వచ్చిన ప్రతి ఒక్క మనిషి ఎంజాయ్ చేసి వెళ్ళాలి, లేకపోతే ఎంగేజ్ అయ్యి వెళ్ళాలి, లేకపోతే ఆలోచించుకుంటూ బయటికి వెళ్ళాలని అనుకుంటాం. ఒక సినిమాకు ఒక మనిషి వచ్చి ఎంజాయ్ చేయకుండా నా టైం బర్బాద్ అయిందని అనుకొని బయటికి వెళ్ళడం వాళ్ళకన్నా ఎక్కువ బాధ మాకే ఉంటుంది. సో ఐ జెన్యున్లీ హోప్ దట్ వీ హ్యావ్ బిన్ ఆనెస్ట్ ఇన్ అవర్ ప్రమోషన్స్. ఏ సినిమానో చెప్పి పిలుస్తున్నాము, ఈ సినిమా మీ కప్ ఆఫ్ టీ అంటే మీరు రండి. బికాజ్ మీరు థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేయలేదంటే మీకన్నా ఎక్కువ బాధ నాకు ఉంటుంది. సో ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రైట్ ఆడియన్స్ ఆన్ డే వన్. అండ్ కొన్నిసార్లు నేను ఒకటి ఏం చూసానంటే, ఐ హ్యావ్ సీన్ దిస్ పర్సనలీ. ఒక సినిమాని ఎక్కడో భయపడి తప్పుగా ప్రమోట్ చేసామనుకోండి, ఇఫ్ యూ ట్రై టు పుల్ పీపుల్ ఇన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, అరే సినిమాకి రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసింది, బజ్ లేదు, ఎలాగైనా బజ్ తెప్పించాలని చెప్పి కొన్ని చేస్తారు ఆ డెస్పిరేషన్లో. తప్పు కాదు, ఐ అండర్స్టాండ్, అఫ్ కోర్స్ దే విల్ డూ ఇట్. బట్ ఆ చేసి ఒక బజ్ క్రియేట్ అయింది అనుకోండి, మీకు ఫస్ట్ డే రాంగ్ ఆడియన్స్ లోపలికి వచ్చారనుకోండి, ఇట్ ఈస్ మోర్ డ్యామేజింగ్ దాన్ గెటింగ్ అన్ ఓపెనింగ్. అన్ఫార్చునేట్లీ వీ లివ్ ఇన్ అన్ ఈరా టుడే వేర్ అరే ఒక సినిమాకి బజ్ లేకపోయినా ఒక 1 వీక్ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి సెకండ్ వీక్ సినిమాలు అంటారు కొన్ని. ఆ ఆప్షన్ ఇప్పుడు లేకుండా పోయింది. దట్ ఈస్ ది అన్ఫార్చునేట్. అంటే ఫ్రైడే ఆడలేదంటే లిటరలీ సాటర్డే యూ స్టార్ట్ లూజింగ్ థియేటర్స్, సమ్టైమ్స్ ఫ్రైడే నైట్ యూ స్టార్ట్ లూజింగ్ థియేటర్స్, బై మండే యు ఆర్ అవుట్. దట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ వాట్ టు డూ. బట్ ఐ స్టిల్ బిలీవ్ don't get the wrong audience in on day one, and you yourself will feel bad that they came and didn't enjoy the film. So we have been honest about the film. ఈ ట్రైలర్ నేను ఆనెస్ట్గా ఒకరికి ఏం చెప్తాను, ఈ ట్రైలర్ చూసి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, నచ్చిందంటే మీరు రండి. ఐ థింక్ ఇఫ్ యూ లైక్ ద ట్రైలర్ యూ లైక్ ద ఫిల్మ్. ఈ ట్రైలర్ చూసి బొంగలా ఉంది అని మీకు అనిపిస్తే నేను చెప్తా, ప్లీజ్, because I don't want someone to come and feel like they wasted their time. I will feel bad about it. So I mean, does that answer your question? That is, but ante inta clarity, but it shouldn't stop you from telling a story. We need to tell all kinds of stories. So yeah, it should be. ఎందుకంటే రీసెంట్గా ఫణీంద్ర నార్శెట్టి వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో, ఇంతకుముందు తెలుగులో ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉండేవారు. కొంతమంది మాస్ సినిమాలు తీసేవారు, కొంతమంది క్లాస్, కొంతమంది సోషియో ఫ్యాంటసీ, ఇన్ని సెట్స్ ఆఫ్. అంటే ఒక తెలుగు సినిమా నుంచి ఒక సంవత్సరంలో ఇన్ని రకరకాల సినిమాలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం, వచ్చేవి కూడా. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ సర్కిల్ మెల్లమెల్ల క్లోజ్ అయిపోతూ వస్తుంది. కంప్లీట్గా యాక్షన్కి వెళ్ళిపోతున్నారు, లేదంటే కంప్లీట్గా దీనికి వెళ్ళిపోతున్నారు తప్పితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా అనేది రావట్లేదు. బికాస్ వీ నీడ్ టు సేవ్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఫణీంద్ర చెప్పారు. అది 100% ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఎన్ని సెట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు దట్ కెన్ మేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు అసలు ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది. సో మీరు చెప్పింది కూడా అంతే. ఇప్పుడు మీరు ఆగిపోయి లేదు ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్తే తీసుకుంటారో లేదో అనుకుంటే obviously this story won't come out. But ఇది చెప్పాను కదా, I want to tell you one more thing. I think there is a way to make ఏ టైప్ స్టోరీ అయినా అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. దానికి ఒక ఫార్ములా లేదు, దానికి ఒక ఈక్వేషన్ లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తుంది. 2-3 సార్లు మన సినిమా తీసి ఆడియన్స్తో పాటు థియేటర్లో చూస్తే వస్తుంది. వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూఆర్ మేకింగ్, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ కెన్ డూ టు మేక్ ఇట్ అ బెటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఆ జాన్రాలోనే, ఆ మీటర్లోనే, ఆ గ్రామర్లోనే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ కెన్ డూ టు మేక్ ఇట్ అ బెటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో I think I'm beginning to understand and learn that. And I
I think I've put to use some of that understanding in this film. Because I genuinely feel like ఈ సినిమాకి ఒక ఆడియన్స్ ఉంటారు కదా, I feel like they will prefer watching this film in a theater than on OTT. I genuinely prefer that. I mean, I genuinely believe that. వాళ్ళు ఈ సినిమా థియేటర్లో చూసి థ్యాంక్ గాడ్ ఐ కాట్ దిస్ ఇన్ థియేటర్స్ అంటారని నాకు నమ్మకం ఉంది. సో ఐ థింక్ there are certain things you can't do. But other than that, I agree with you, bro. It is just 3 days back, మాది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది నాకు, అడవి శేష్కి, వెండ్ల కిషోర్ అండ్ సుజీత్కి. Just 3 days back, ఏదో డిస్కషన్లో శేష్ said something and it made a lot of sense to me. He said, అరే 2017 to 2019-20 was like peak era for Telugu cinema in terms of versatility of content. The variety of content that was getting put out, he was telling me about 2018. రంగస్థలం, మహానటి, మా ఇద్దరు సినిమాలు కలిసి వచ్చినాయి. గూఢాచారి, చీలసో కలిసి వచ్చింది ఒకే రోజు. మహానటి వచ్చింది, రంగస్థలం వచ్చింది, మన భరతని నేను వచ్చింది, RX100 వచ్చింది. I have another group, క్లాస్ ఆఫ్ 2018 అని 2018లో డెబ్యూ చేసిన డైరెక్టర్స్ ఒక గ్రూప్ ఉంది. ఓకే. If you look at the variety in that group, there is Venki Atluri, Venki Kudumala, Venu Udugula, Sai Kiran Tika, Ajay Bhupati, Prashant Verma. All వచ్చింది. Yes. So look at the variety. From an Ajay Bhupati's RX100 to My Chila Sau to how am I forgetting the film's name? Such a beautiful film, Sri Vishnudi. Mana Needi Naadi Okay. To Mahanati, to the variety of cinema. He was saying that it was happening because the industry was flush with funds from Bahubali. He was saying down the line, from producer to distributors to exhibitor, everybody was flushed with Bahubali funds. అంటే తెలుగు సినిమా చరిత్రంలోనే చూడని ప్రాఫిట్స్ చూశారు. ఆ ఫండ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి మార్కెట్లో. సడన్గా ఇంత ఫండ్స్ పెట్టుకొని పీపుల్ వర్ ఇన్ ద మూడ్ టు టేక్ రిస్క్స్. అండ్ బికాస్ వీ టుక్ రిస్క్స్, వీ మేడ్ న్యూయర్ కైండ్ ఆఫ్ సినిమా అండ్ వీ రియలైజ్డ్ ఇక్కడ దాకా పుష్ చేయవచ్చు, ఈ కాంటెంట్ కూడా చూస్తున్నారు. How can I forget my favorite Telugu film of the decade that came in 2018, Care of Kancharapalam? How can I forget? I wanted to mention that. And he was saying, post-COVID, because of the kind of financial hit everyone took, savings dry ainayi andarki because nobody could work for a year and all this, films weren't coming out. So industry lo, trade lo, funds were drying out, savings were drying out. And now there are new patterns. Today, oka theater ki velli cinema chudalante ట్రాఫిక్ తట్టుకుంటూ 500 టికెట్లకి 2 టికెట్లకి పెట్టి 500 పాప్కార్న్కి ఇచ్చి నేను చూడాలంటే ఇట్ ఆల్వేస్ టేక్స్ క్వైట్ అ బిట్. బట్ టుడే ద ప్రాబ్లమ్ ఈస్ ఫింగర్ టిప్స్లో నాకు నచ్చిన సినిమాలు అన్నీ ఉన్నాయి. ఫింగర్ టిప్స్లో ఇంట్లో కూర్చొని రిమోట్ ఇట్లా తీసుకుంటే చాలు, నాకు ఏ సినిమా కావాలో నేను చూడవచ్చు. వన్ థింగ్ ఐ ఫీల్ ఇస్, సో శేష్ వాస్ సేయింగ్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద బాహుబలి ఎఫెక్ట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫండ్స్ లేవు రొటేషన్లో కాబట్టి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బాగా తగ్గింది, అందరు ఇంకా సేఫ్ ఆడుతున్నారు, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. బికాస్ ఆఫ్ దట్ సడన్లీ అదర్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ కమింగ్ అవుట్ అని నాకేమనిపిస్తుందంటే ఇట్స్ యాక్చువల్లీ ద రైట్ టైమ్ టు టేక్ రిస్క్స్. వై? బికాస్ I don't know if I'm right or not. What I observe with people is, I keep talking to people. When somebody comes and tells me, I'm very excited about this film. Like, why are you excited? What makes you excited? Okay. If someone tells me, నాకు చూడబుద్ధి కావట్లే అంటే ఎందుకు? So I keep trying to understand. One thing I'm beginning to realize is that ఇంత ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు థియేటర్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇంత డబ్బులు పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు నీ ట్రైలర్ చూసి, నీ టీజర్ చూసి నాకు నచ్చిన ఒక 100 సినిమాలు గుర్తొచ్చాయనుకోండి. ఒకప్పుడు ఏముండేదంటే ఆ సినిమాలు నేను చూడాలంటే శాటిలైట్లో నా కన్వీనియంట్ టైంకి వాళ్ళు ప్లే చేస్తే నేను చూడగలుగుతా, లేదా నేను వెళ్ళి ఒక DVDనో క్యాసెట్నో కొనుక్కొని రావాలి, హైర్ చేసుకొని రావాలి. సో నాకు నచ్చిన టైప్ సినిమాలు 100 వచ్చినా 101 సినిమా కూడా అరే నాకు నచ్చిన టైప్ సినిమా వెళ్ళి థియేటర్లో చూస్తాం. ఇప్పుడు ఎలా ఉందంటే నాకు నచ్చిన ఆల్రెడీ వచ్చిన 100 సినిమాలు ఉన్నాయి కదా, అవి నా ఫింగర్ టిప్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ట్రైలర్ వస్తుంది, ఒక టీజర్ వస్తుంది, అది చూసి నాకు నచ్చిన ఒక 100 సినిమాలు లాగా ఉంటే నీ సినిమా ఎందుకు నా చూస్తా? నేను ఆల్రెడీ నచ్చిన 100 సినిమాలు ఉన్నాయి కదా, దే వోంట్ డిసప్పాయింట్ మీ. ఐ నో ఫర్ షూర్ ఐ విల్ గెట్ వాల్యూ ఫర్ మై టైమ్ అండ్ దోస్ ఫిల్మ్స్ ఆర్ నో ఆన్ మై ఫింగర్ టిప్స్. నేను అక్కడే చూసుకుంటా, ఆ సినిమాని చూసుకుంటా, నీ సినిమా ఎందుకు చూడాలి అనేది వచ్చింది. సో ఐ ఫీల్ లైక్
జనాలు థియేటర్కి రావడం తగ్గింది, రెవెన్యూస్ తగ్గినాయి అనేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. యాజ్ అ ప్రొడ్యూసర్స్కి వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. నా దృష్టిలో ఏంటంటే ఇట్ ఈస్ అ సిమ్టమ్, ఇట్ ఈస్ నాట్ ద డిజీజ్. I feel that it's a symptom for the disease, which is that people are saying we are outright rejecting what you're throwing at us. True. Throw more, throw something riskier, throw something more original, throw something more unique is I think what people are telling us. I don't know. No, that's what people wanted, variety. కరెక్ట్. సో ఐ ఫీల్ లైక్ ఇప్పుడు That's what people are ఒక missing. ట్రైలర్, ఒక టీజర్ చూసి అరే ఇప్పుడు దాకా నేను చూడని ఏ సినిమాలో వీడు ఒకటి ఇచ్చేలాగా ఉన్నాడు అని అనిపిస్తే థియేటర్కి వెళ్తున్నారు. వెళ్ళకుండా లేదు, వెళ్తున్నారు. ఇండియాలో ఏ స్టేట్ కన్నా మన 2 స్టేట్స్లోనే రెవెన్యూ ఇప్పటికీ ఎక్కువ. సో ఐ డోంట్ నో, అగైన్ యాజ్ అ ప్రొడ్యూసర్ వెన్ ఇట్ ఈస్ యువర్ మనీ అది వేరే అండి. ఇట్స్ టాంజిబుల్. ఓకే, డైరెక్టర్స్ యాక్టర్స్ మేము రిస్కులు తీసుకోవడం ఈజీ, బట్ ఒక ప్రొడ్యూసర్ రిస్క్ తీసుకోవడానికి మామూలు విషయం కాదు. ఇట్ ఈస్ యాక్చువల్ మనీ. ఎవరు పెడతారండి? సో కోట్లు అది కూడా అంతే కదా. సో జనాలు థియేటర్కి రావట్లేదు అన్నప్పుడు డబుల్ డౌన్ చేసుకొని ఇంకా సేఫ్ ఆడడం అనేది ఇట్స్ అ వెరీ న్యాచురల్ మైండ్ సెట్ అండ్ ఐ అండర్స్టాండ్ ఇట్. బట్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ వీ మేక్ న్యూ, ఈవెన్ ఇఫ్ వీఆర్ మేకింగ్ అ మిస్టేక్, వీ షుడ్ మేక్ అ న్యూ మిస్టేక్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ ఆర్ దే రియాక్టింగ్ టు న్యూవర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ వీ షుడ్ పుష్ ద బౌండరీ అండ్ సీ ఎంతవరకు ఆడియన్స్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. బికాజ్ నా దృష్టిలో నిజంగానే తెలుగు సినిమా హిస్టరీలోనే టుడే ఈస్ ద డే ఐ ఫీల్ ఆర్ ఆడియన్సెస్ హ్యావ్ మోర్ సినిమా ఇంటెలిజెన్స్ దెన్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. I genuinely feel that. And I am very scared that I don't know, నాకు ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియట్లేదు. When the audience has gone so far ahead of me that I'm too stupid and I can't make a film for them anymore. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియట్లేదు, నాకు భయం వేస్తుంది నిజంగా. సో అది ఉన్న కొన్ని ఇయర్స్లో ఎలాగైనా చాలా సినిమాలు తీయాలి. సో వీల్ కీప్ పుషింగ్ బౌండరీ, సేఫ్ ఆడడం కాదు అనేది నాది. సో నాకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గీతా ఆర్ట్స్ అండ్ అరవింద్ గారు అండ్ విద్యా గారు అండ్ ధీరజ్ గారు ఫర్ పుట్టింగ్ money on this. Because it is the big producers who can afford to take that kind of a risk. The smaller producers can't. So I am just so grateful that they said, go tell your story, Rahul. We are going to enable you. And they backed me and they are now letting me tell my story. And I'm just so grateful to them for that. So, yeah. అది చాలా మంచి పర్స్పెక్టివ్. బాహుబలి 2017 అనేది That was Sesh's thing that he said, Bahubali funds dry up అయిపోయినాయి and we are seeing that effect. ఒకే టైప్ సినిమాలు వస్తున్నాయి. ట్రూ. అండ్ అంటే దట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఓన్లీ రీజన్. ఓన్లీ అయిపోయింది ఒక సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే ఓటీటీస్ తర్వాత అన్ని రకాల కాంటెంట్ చూసేస్తున్నారు కదా, వాట్ దే విల్ గెట్ ఎక్సైటెడ్ అనే క్లారిటీ కూడా లేకుండా అయిపోయింది ఫిల్మ్ మేకర్స్కి. Absolutely agree with you. I genuinely, because they are watching everything dubbed in Telugu now. Which is why I said today I think they have more cinema intelligence than us. Their standards are very very high. కొన్ని వాళ్ళు చెప్తుంటే బామ్మో అయ్యో ఈ ఆడియన్స్కి సినిమాలు ఇస్తున్నానా అని భయం వేస్తుంది. సో అదే అంటే యా వి ఆల్ బెటర్ బకప్. సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు పంప్ X number of crores. You need a martyr who will be the first through the door and get sacrificed for it. You need 4-5 martyrs. వాళ్ళు తప్పులు చేసి తెలుసుకున్నాక ద రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంతవరకు వెళ్ళకూడదు, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదని ఒక క్లారిటీ వస్తుంది. ఆ 4-5 మార్టర్స్ నుంచి ఒక హీరో వస్తాడు, వాడు ఆ డోర్ త్రూ పుష్ చేసుకుంటూ వెళ్ళి ఒక పెద్ద హిట్ కొడతారు. సో దెన్ దట్ విల్ బి అ వేకప్ కాల్ ఫర్ ఎవర్. లైక్ ఓకే, లైక్ అట్ దట్ పాయింట్ అర్జున్ రెడ్డి వాజ్ అ డిస్రప్టర్. ఇట్ వాజ్ అ వేకప్ కాల్ ఫర్ పీపుల్. wow, okay, so you can make a film like this and it will actually work commercially. People are ready for it anedi. So yeah, I think it's very difficult times, very very difficult times. I haven't yet produced a film, I haven't put my money on a film, so it's easy for me to say these things, which is why I'm very grateful to people like Arvind Garu who was like, no, ee story cheptam, come, I will enable you, I will empower you, నువ్వు వెళ్ళి చెప్పరా ఈ స్టోరీ. అండ్ సో జస్ట్ వెరీ గ్రేట్ఫుల్. లేదు, ఇట్ షుడ్ బి ఆల్సో. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ యూఆర్ మిస్సింగ్ ఇన్ తెలుగు. ఎందుకంటే మనం ఒక మరీ వెనక్కి వెళ్ళక్కర్లేదు. అట్లీస్ట్ ఇన్ 2000 ఎరాలో చూసుకుంటే కూడా దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్. శ్రీ విష్ణువు నుంచి కావచ్చు, లేదంటే ఎనీ యాక్టర్, టేక్ ఎనీ యాక్టర్. Going back to 2018, look, the films we named, Broche was 2018. How many good, I mean, just like నెలకు 2 gems వచ్చేవి హ్యాపీగా. సో yeah. సో పీపుల్ వర్ లైక్, ఒక కమర్షియల్ సినిమా చేద్దాం, ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ చేద్దాం, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా చేద్దాం. ఈ రెండు కూడా ఉండేది. ఎందుకంటే ఓకే, ఆడియన్స్ ఆర్ లైకింగ్ దిస్,
ఆర్ దిస్ వీ నెవర్ ఏబుల్ టు జడ్జ్ దట్ ప్రాపర్లీ అనే ఒక థింగ్ కూడా ఉండింది. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ ద మార్కెట్ ప్రెషర్ కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్స్ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, లేదు ఇది అయితే మనం సేఫ్ జోన్లో ఉంటాం, ఇదైతే ఇంత మిగులుతుంది. సో అది వాళ్ళ సైడ్ నుంచి అది రాంగ్ అని చెప్పలేదు. సేఫ్ గేమ్ ఆడేవాళ్ళని అస్సలు తప్పు చెప్పలేము. మీ డబ్బులు ఇన్వెస్టింగ్, మన డబ్బులు ఉంటే మనకు తెలుస్తుంది ఆ భయం ఏంటో. సో ఐ టోటలీ అండర్స్టాండ్. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్క హైదరాబాద్లో ఒక ఫుల్ మీల్స్ రెస్టారెంట్స్ మాత్రమే ఉన్నాయంటే ఎలా ఉంటుంది? మనకు అది కావాలి. చాలాసార్లు నాకు ఫుల్ మీల్సే కావాలి. కొన్నిసార్లు ఎక్కడో చాట్ తినాలనిపిస్తుంది, కొన్నిసార్లు పానీపూరి తినాలనిపిస్తుంది, కొన్నిసార్లు వెళ్ళి ఇటాలియన్ తినాలనిపిస్తుంది, కొన్నిసార్లు యూ వాంట్ టు హ్యావ్ ద ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్, అండ్ కొన్నిసార్లు నో 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 వెళ్ళి ఇట్లా స్లీవ్ మర్చుకొని ఇట్లా నాకు ఫుల్ మీల్స్ తినాలని ఉంటుంది. సో ఇఫ్ వీ కీప్ గివింగ్ ఓన్లీ దట్స్ కైండ్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్, రైట్? సో hopefully we'll get to that point. Hopefully we'll have another Bahubali, and there'll be, you know, the industry, the trade will be flush with funds, and suddenly everybody finds their risk taking appetite again. Cycle enandi annu ok cycle. So hope that happens with SSMB 29. That'd be amazing. appa enta excited ga unnanante asalu. అంటే మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఐ థింక్ లోపల ఎక్కడో ఉండేదని అనుకుంటున్నా, అరే రాజమౌళి గారు మహేష్ బాబు గారు కలవాలరా బాబు అని. సో ఫైనలీ లైక్ నేను పిచ్చే ఊరికే ఎందుకో కూడా తెలియదు. ఇట్స్ ఇర్రాషనల్. ఓకే, ఐఎమ్ వెరీ సెన్సిబుల్ గై. ఐఎమ్ 44. ఐఎమ్ నాట్ సమ్ 20-year-old. సో ఐడియలీ అట్ మై ఏజ్ ఐ షుడెంట్ బీ గెటింగ్ సో ఎక్సైటెడ్. వాళ్ళు పెట్టింది ఆ ఒక్క లాకెట్ పోస్టర్ పెట్టారు, అది చూసి నాకు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందంటే. సో యా, హోప్ఫుల్లీ దట్ విల్, you know, that will give us that injection that we need right now. So yeah. సో ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ మీ సినిమా చిలసో నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చింది ఏంటంటే, the characters you drive or the characters you get into the films, they will have a social responsibility. Okay. సో అంటే ఫస్ట్ ఫిలిం రోహిణి గారి క్యారెక్టర్ తీసుకుంటే, దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఐ సా ఇన్ తెలుగు ఫిలిం విత్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్ డిసార్డర్. సో ఒక మెంటల్ హెల్త్ గురించి అప్పటిదాకా మనం తెలుగు సినిమాలన్నింటిలో లేదంటే ఇండియన్ సినిమాలన్నింటిలో కూడా ఒక మదర్కి హెల్త్ ఇష్యూ అంటే క్యాన్సర్, ఇంకోటి రకరకాల చూపించి మోస్ట్లీ దాని నుంచే ఎమోషన్ ఇవన్నీ కూడా డ్రైవ్ చేస్తూ వచ్చాం. బట్ ఫస్ట్ టైం ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ చూసేటప్పటికి దట్టు ఆ సీక్వెన్స్ వేర్ షీ ట్రైస్ టు జంప్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్. సో రుహాని ఇట్లా కాళ్ళు పట్టుకొని, ఆ చిన్న కూతురు ఇట్లా కాళ్ళు పట్టుకొని అమ్మాయి వాళ్ళ మదర్ని కాపాడి పైకి లాగే సీక్వెన్స్, అది నాకు చాలా నెలల పాటు ఉండిపోయింది అలా మైండ్లో. అలా ఎలాగా అంటే వీ హ్యావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్, చూసే ఉంటాం, ఏదో ఒక పాయింట్లో చూసే ఉంటాం. బట్ వీ నెవర్ నో దట్ ఓకే దిస్ ఈస్ ద మెంటల్ హెల్త్ ఇష్యూ కైండ్ ఆఫ్ అనేది. బట్ ఆ సినిమాలో చూపించినప్పుడు దట్ ఈస్ ద మోస్ట్, అంటే ఎప్పుడైతే ఆ మేడ దగ్గర కూర్చొని ఇద్దరు ఒకళ్ళు ఇక్కడ చిన్న కూతురు పెద్ద కూతురు కాళ్ళు పట్టుకొని ఉన్నారో, దట్ ఈస్ వన్ ఫ్రేమ్. అంటే మహానది సినిమా మహానదిలో క్లైమాక్స్ సీక్వెన్స్ చూసిన తర్వాత ఎంత డిస్టర్బ్ అయ్యానో, ఈ సీక్వెన్స్ చూసిన తర్వాత సేమ్ ఈక్వల్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనమాట ఇన్ మై మైండ్. సో రోహాని శర్మ క్యారెక్టర్ కానీ, లేదంటే ఈవెన్ అందులో సుశాంత్ క్యారెక్టర్ కానీ, దే విల్ బీ రెస్పాన్సిబుల్, అంటే రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద సొసైటీ యాజ్ వెల్. ఓకే. సో డస్ దట్ కమ్ ఫ్రమ్ యువర్ కైండ్ ఆఫ్ అప్బ్రింగింగా, లేదంటే హౌ డూ యూ కన్సీవ్ దీస్ క్యారెక్టర్స్? అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ యాంగిల్ ఉండాలని అయితే నేను ఎప్పుడు డింట్ ఈవెన్ కమ్ ఇన్ టు మై కాన్షియస్ థింకింగ్. ఓకే. సో కాన్షియస్గా ఇలా ఉండాలని అయితే రాసింది కాదు. ఇన్ మై హెడ్ ఇట్ వాస్ I'll come back to the mental health disorder angle, but talking about, say, Anjali and Arjun, Rohani and Sushant's characters, in my head I always knew I was exploring a film where what happens if two people who are perfect for each other come together. They don't know it yet, but they're a perfect fit for each other. Alanti oka iddaru kaluste ela untadi, and when will you really know someone is correct for you was always the point, right? So for me, it was, I wrote Arjun in a way where I felt, I hope I got that right and I get that feedback, I felt a girl would like her boyfriend or her fiance or her husband to be. And I wrote Anjali from a point of view of me being a man myself, how it's not the only type of woman or only type of man, of course not. But for me, ee type ammai, ee type abbai, ఫర్ మీ లైక్ హౌ ఆ చూసి ఆ అమ్మాయి మీద అసలు ప్రేమలో పడిపోవాలి అందరూ. అలాంటి ఒక అమ్మాయి అలాంటి ఒక అబ్బాయిని రాయాలి, అండ్ దే షుడ్ బి రైట్ ఫర్ ఈచ్ అదర్, దే షుడ్ బి ఆ కంపాటబిలిటీ బ్యూటిఫుల్గా ఉండాలి అనేది. అండ్ ది ఆర్క్ ఐ థాట్ ఆఫ్ ఇన్ మై హెడ్ వాస్ ద గ్రేటెస్ట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని చెప్తున్నా ఏదో బాహుబలి లాగా, కానీ ద గ్రేటెస్ట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇన్ మై హెడ్ వాస్ దీస్ ఆర్ టూ పీపుల్ హూ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అదర్.
దే హ్యావ్ ఓన్లీ వన్ ఈవినింగ్ టుగెదర్, దే డోంట్ హ్యావ్ బియాండ్ దాట్. ఆ ఈవినింగే స్ట్రెచ్ అయ్యి వచ్చింది. ఇన్ దట్ వన్ ఈవినింగ్ విల్ దే బీ ఏబుల్ టు డిస్కవర్ దట్ దే ఆర్ యాక్చువల్లీ రైట్ ఫర్ ఈచ్ అదర్. అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి? అర్జున్ ఈజ్ అ 26-27-year-old who is mentally and emotionally a 17-18-year-old, because he's had a comfortable life. He's from an upper middle class family. His biggest tension in life or biggest concern in life is, అరే నా వైఫై పని చేయట్లేదు. ఓకే, అంతకుమించి మనోడి కన్సర్న్ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. సో he's a 27-year-old who's mentally and emotionally like a 16-17-year-old. Ruhani is from a very different world. Her biggest concern in life is, how do I make sure my mother doesn't get upset, because I know what she's capable of doing to herself if she gets upset. So imagine the contrast. And imagine how that would have shaped her character. She has been, అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏకైక బ్రెడ్ విన్నరు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 12. సో అలాంటి ఒక అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సో షీ ఈజ్ అ 23-year-old who is mentally and emotionally a 45-year-old. Okay, so what they don't realize is they're perfect for each other, but not the way they are. So the idea was that ఆ ఒక్క ఈవినింగ్లో this boy in all his immaturity and exuberance and innocence teaches her to live like a 23-year-old again. That it's okay, sometimes it's okay to live a little. You don't have to carry the burden of the entire world on your shoulders all the time. దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. దానికి you need somebody who makes you feel loved and heard. Anjali doesn't need anybody to come and take care of her or help her, but just someone who she can just give a hug to and feel better, right? So this boy in all his innocence makes her live like a 23-year-old again. And when he realizes what her world is and what she's been going through from such a young age, it teaches him to, అరే లైఫ్ లాంగ్ ఇట్లా 16-year-old లాగా బతకలేం, కొన్నిసార్లు కొన్ని విషయాలు సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, వాడు ఏమంటారంటే, షీ సేస్, ఏంటి నేను డైలాగ్ కూడా మర్చిపోతున్నాను, జస్ట్ కొంచెం బతకడం నేర్చుకో అంజలి అంటే తను చెప్తుంది, షీ హ్యాస్ అ రిటార్ట్ ఫర్ ఇట్, దట్ ఈస్ ద ఫిల్మ్ లిటరలీ. సో షీ టీచర్స్ హిమ్ టు బికమ్ అ 27-year-old from a 16-17-year-old, and he teaches her to become a 23-year-old from a 45-year-old. So this was the conflict point. ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎక్కడైనా చెప్పానంటే లేదు, ఇట్ వాస్ మెంట్ టు బీ ఫెల్ట్ బై ఆడియన్సెస్, అండ్ ఐ థింక్ మోస్ట్ పీపుల్ ఫెల్ట్ ఇట్ హూ లైక్ ద ఫిల్మ్ అట్ లీస్ట్. సో దిస్ was what was driving the characters. So deentlo vallu, I guess in a sense they had to be sweet, good individuals. So whatever social responsibility or whatever responsible citizens that they are, I think all of it came from this thinking, not from are నేను socially responsible characters. Not like directly, because సినిమా చూస్తే ఎక్కడ కూడా వాడు కార్ పార్క్ చేసేది కూడా చాలా ప్రాపర్ గా పార్క్ చేస్తాడు. రైట్ నాట్ సమ్ రాండమ్. ఇప్పుడు see, it's a film, those are things, it's a world of possibilities. I wanted him to be a green flag. That's what I wanted to be, a walking talking green flag, even though he's an idiot. He's a bacha, he's very immature, but I wanted him to be a lovable, likable green flag. So ఏది రెడ్ ఫ్లాగ్ కార్ పార్క్ చేసినప్పుడు ఏంటంటే నేను ఆ సినిమా వాచ్ అన్నపూర్ణ ఆ రోజు. సో ఎప్పుడైతే ఇంట్లో దొంగ పడిన కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, అక్కడే జస్ట్ అబ్జర్వింగ్. సో చాలా ప్రాపర్గా లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఈయన ఇంత కరెక్ట్గా పార్క్ చేస్తాడు. I'm so glad you noticed all that. Yeah. You will, then I think you will notice something else in The Girlfriend also. Vikram, played by Deekshit Shetty, is like, for example, you will never see him without a helmet on his bike. Okay. He will follow all rules, but there is a twist. He's very different from Arjun. Okay. So that's what, అంటే ఆ కైండ్ ఆఫ్ నాకు అనిపించింది, నాకే అనిపించిందా లేదంటే ఏంటా అని చెప్పి. ఇంకొకటి మీరు చెప్పిన ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందో మదర్ ఇష్యూ అనేది, సో నాకు ఒక పాయింట్లోనేమో షీ వాజ్ రైట్, అంటే రోహాని శర్మ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వాజ్ రైట్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయిందని చెప్పి ఇప్పుడు మా అమ్మకి చెప్తే ఏమవుతుంది అని ఒక బాధపడుతూ ఉంటుంది కదా. సో అక్కడ నాకు 2 things. ఒకటి, షీఈస్ ఫీలింగ్ బ్యాడ్, ఫైన్, కానీ ఇప్పుడు ఈమె బాధపడుతుందని చెప్పేసి వాడు ఎస్ చెప్పాలా నో చెప్పాలని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు కదా. ఇట్స్ లైక్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ లాగా అనిపించింది ఆ కైండ్ ఆఫ్ ఒక్క సీక్వెన్స్లో. సో యూ ఆల్సో హ్యాడ్ దట్ థాట్? No. So the idea was that, if you notice, he comes running behind her. She closes the door and leaves. In her head, this chapter is over. తను అక్కడ స్టేర్ కేస్లో నిల్చొని ఇంకా సైలెంట్గా బాధపడుతున్నది ఎందుకంటే అర్జున్ని మర్చిపోయింది. బికాస్ షీ డజంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ థింకింగ్ ఎనీమోర్ అబౌట్ అర్జున్. ద మినిట్ షీ వాక్స్ అవుట్ ఆఫ్ దట్ డోర్,
ఎందుకు ఇంకా ఇంటికి వెళ్ళలేదంటే, ఇంటికి వెళ్తే నేను ఏం చెప్పాలి, అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుంది, హౌ డు ఐ మేనేజ్ దట్ రియాక్షన్ అనేది థాట్ ప్రాసెస్. సో ఆ భయంలో అమ్మ ఏమైనా చేసుకుంటుందా, మళ్ళీ ఈ సంబంధం కూడా కుదరలేదంటే అనే ఆ భయంతో అక్కడ నిల్చుంటుంది. వెనకాల వచ్చింది మనోడు. ఓకే, సో నౌ దర్స్ 2 ways of looking at it and I'm okay with people looking at it either way. ఓకే, వెనకాల వచ్చింది మనోడు. మనోడు వచ్చి ఏమంటాడు, అరే ఇది అన్ఫేర్ కదా, ఏదో ఒక చిన్న కెమిస్ట్రీ నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు కదా, ఏదో ఉంది కదా, ఒక స్పార్క్ అయితే ఉంది, అదేంటో తెలుసుకుందాం, లెట్స్ గో ఆన్ అ ఫ్యూ డేట్స్, ఒకరినొకరు తెలుసుకుందాం అంటాడు. తినక ఆప్షన్ లేదు. బ్రూటలీ ఆనెస్ట్గా ఫ్రాంక్గా ఏ మ్యానిపులేషన్ లేకుండా ఏం చెప్తుంది, నా సిచ్యువేషన్ తెలిసి కూడా నేను ఇలా మాట్లాడతాం ఏంటి అర్జున్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎస్సా నో అని చెప్పాలి. నో అంటే నెక్స్ట్ వీకే ఇంకో అబ్బాయిని వెళ్ళి చూడమంటారు, చూడాలి, వాడు నచ్చితే వాడిని పెళ్లి చేసుకోవాలి. ఎస్ అంటే మనం ఇద్దరం నెక్స్ట్ వీక్ పెళ్లి చేసుకోవాలి. నాకు సిచ్యువేషన్ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటి అంటది. నో, వెదర్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ ఇట్ as ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆర్ నాట్, యూ డిసైడ్. బట్ షీఈస్ జస్ట్ బీయింగ్ బ్రూటలీ ఆనెస్ట్ అబౌట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి అనే సెన్స్లో. సో అక్కడ బ్యూటీ ఏంటంటే, వాడు మీరు చూస్తే వాడు ఆర్క్ అదే. వాడు సినిమాలో 2 సార్లు పెళ్లి చేసుకుందాం అంటాడు. ఫస్ట్ టైం అక్కడ వీడు అరే ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఏదో ఉంది. మనోడేమో సింగిల్ సింతకాయ, 6 yearsగా సింగిల్గా ఉన్నాడు. ఫైనలీ లైఫ్లో ఒక అమ్మాయి తనే వచ్చి ఇంట్లో కలిసింది, ఏదో ఉంది అమ్మాయిలో, ఏదో ఒక స్పార్క్ ఫీల్ అవుతున్నాడు, అరే బాగుంది కదా అని ఉంది. కానీ మనోడికి ఆ ఒక్క మీటింగ్తో నేను పెళ్ళి వెళ్ళని ఎట్లా ఫిక్స్ అవుతారో ఆ భయం కూడా ఉంది. ఫ్రస్ట్రేషన్లో అమ్మాయి గన్ పాయింట్లో ఎస్సా నోవా, నో అంటే మర్చిపో, నేను లైఫ్లో మళ్ళీ కలవని అంటుంది. వీడికేమో మళ్ళీ ఇంకెన్నేళ్ళు సింగిల్గా ఉండాలో అని చెప్పి ఏం చేద్దాం. ఇఫ్ యూ నోటీస్ హీ విల్ టర్న్ అరౌండ్, వాల్కి వెళ్తాడు, వాల్కి వెళ్ళి పాటన్ వాల్ని కొడతాడు. ఐ టోల్డ్ సుశాంత్, నాకు ఎంత క్లియర్గా అంటే హీఈస్ నాట్ రెడీ టు గెట్ మ్యారీడ్ అనేది, పెళ్లి చేసుకుందాం నువ్వు చెప్పే మాట నాకు కనపడాలి. నువ్వు చెప్పేదేమో పెళ్లి చేసుకుందాం అంటావు, బట్ టు బోత్ అంజలి అండ్ టు ది ఆడియన్స్ దే షుడ్ రియలైజ్ హీ ఈజ్ సో నాట్ రెడీ టు గెట్ మ్యారీడ్. సో వాడు అటువైపు తిరిగి పాటను కొట్టి సరే పెళ్లి చేసుకుందాం అంటాడు. తను అరే ఎవడరా వీడు అన్నట్టు. అండ్ దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద నెక్స్ట్ టైమ్ హీ సేస్ పెళ్లి చేసుకుందాం ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ ఇన్ ద క్లైమాక్స్. And in that climax, from this scene where she's literally behaving like a 50-year-old, so mature and composed and calm, and he's behaving like a 16-17-year-old idiot who's just found candy, to if you look at the last scene, నేను అప్పుడు చెప్పా, అరే అరవింద్ స్వామి గారు ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది మాట్లాడడానికి, ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఇట్లా లెవెల్గా త్రో చేస్తారు డైలాగ్, దాంట్లో చామ్ ఉంటుంది. దట్స్ అ సైన్ ఆఫ్ సంబడీ ఇన్ కంట్రోల్, దట్స్ అ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. సో అక్కడ ఆ సీన్లో సుశాంత్, నువ్వు నాకు ఒకటి అర్థమైంది, పెళ్లి చేసుకుందాం, ఎలాగ మన అమ్మ నాన్న కోరుకునేది ఇదే కదా, అట్లా మాట్లాడతాడు. సినిమా మొత్తం అది ఇది అని అనిమేటెడ్గా మాట్లాడేవాడు. సడన్గా హీస్ బికమ్ 27-year-old అండ్ సడన్లీ షీ లైక్, అర్జున్ ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడే పెళ్ళేంటి, నువ్వు పైకి రా, అదేదే అంటే షీ సడన్లీ బికమ్ అ చైల్డ్. సో దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్, రైట్? సో ఫ్రమ్ దాట్ టు దిస్, ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్, యుల్ నో దిస్ టైమ్ షీ ఆల్సో నోస్ ఇట్, ఓ హీ మీన్స్ ఇట్ అండ్ ఈస్ రెడీ టు గెట్ మ్యారీడ్. అండ్ అక్కడ ఆడియన్స్కి తెలియాలి, ఇప్పుడు వీడు చేసుకుంటే బాగానే చూసుకుంటాడులే అమ్మాయిని అని. సో లేదు, పీపుల్ ఫెల్ట్ దట్. తర్వాత నాకు కూడా అనిపించింది అనమాట, ఎక్కడో ఈ అమ్మాయి అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా జరుగుతుంది కదా, ఆ కైండ్ ఆఫ్, అంటే ఆ ఫీడ్బ్యాక్ వచ్చిందా మీకు తర్వాత ఎప్పుడైనా? No, actually nobody said it was emotional blackmail. That wasn't my, what else can she say there? వాడు ఇడియట్ లాగా వచ్చి డేట్లు వెయిట్లో వెళ్దామంటే అమ్మ ఏం చెప్తుంది అక్కడ, అరే నా పరిస్థితి తెలిసి కూడా ఇలా మాట్లాడతావు ఏంట్రా బాబు అంటుంది. అంతకుమించి ఏం చెప్తుంది? తను వెళ్ళే ముందు తనే మాట చెప్పుంటే అది ఎమోషనల్ బ్లాక్మెయిల్. బాయ్ బాయ్ చెప్పి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన అమ్మాయిల వెనకాల నువ్వు వచ్చి పడ్డావు, ఇంకేం చెప్తుంది అమ్మాయి? సో యా, ఎవరైనా చెప్పినా నేనైతే ఒప్పుకోను. కోపడడం కాదు, బట్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ మైండ్ సెట్. కానీ ఇలాగ అనిపించింది అని చెప్పేసి అంతే. బట్ ఐ ఫైండ్ దీస్ థింగ్స్ ఫ్యాసినేటింగ్ అండి. ఐ లవ్ ఇట్ వెన్ యూ రైట్ ఇట్ విత్ అన్ ఇంటెన్షన్, బట్ వన్స్ ద ఫిల్మ్ గోస్ అవుట్, ఆ సినిమాలో లైఫ్ ఉంది అంటే, ఇఫ్ యూ మేనేజ్ టు క్రియేట్ మూమెంట్స్ that make people care for the characters and that make people forget that they're watching a movie and they start judging the characters rather than the film itself. బాగా తీసాడా, ఈ సీన్ ఆర్ట్ డైరెక్షన్ బాగుందా అని మానేసి, ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా చెప్పింది, ఆ క్యారెక్టర్ ఏంటి అలా చేశాడు, ఆ స్టేజ్కి వచ్చేసారంటే దట్ ఈస్ అ విన్ ఫర్ అ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా. సో ఐ లవ్ ఇట్ వెన్ పీపుల్ స్టార్ట్ ఇంటర్ప్రిటింగ్ ఇట్ హౌ ఎవర్ దే వాంట్. ఇట్ టేక్స్ అ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్ అండ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. సో ఐఎమ్ వెరీ మీరు అక్కడ దాకా ఆలోచించి ఇది ఎమోషనల్ బ్లాక్మెయిలా కాదా అన్నారంటేనే మీరు ఆ సినిమాని మర్చిపోయి, they are two fictional characters. They don't exist. But if you are able to analyze it, then
then it's a victory in itself. So I don't mind even if somebody has an interpretation that is wildly different from what I intended. I'm okay, I'm happy. So this is The Girlfriend is again that kind of film. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. నాకు నా ఇంటెన్షన్ ఉంది, బట్ వన్స్ ద ఫిల్మ్ గోస్ అవుట్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ విల్ టేక్ ఆన్ అ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్, అండ్ ఐమ్ షూర్ మెనీ పీపుల్ హ్యావ్ వెరీ డ్రాస్టిక్లీ డిఫరెంట్ టేక్ అవేస్. ఐఎమ్ ఓకే విత్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ దీక్షిత్ రీసెంట్లీ. సో తనకి మీరు ఫస్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ పంపించారంట కదా. అవును. సో బౌండెడ్ స్క్రిప్ట్ పంపించినంతసేపు తను హీ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ, చదువుతూనే ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత ద ఫస్ట్ క్వశ్చన్ వాజ్, సరే ఇందులో బాయ్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పి అడిగాడంట కదా. బాయ్ ఫ్రెండ్ ఎవరా అంటే హీరో ఎవరు అన్నట్లు కైండ్ ఆఫ్, ఇందులో ఏ క్యారెక్టర్ ఇస్తున్నారు అని అడిగారంట కదా అసలు. నో హీ వాజ్ క్లియరా? నో, బికాస్ ఐ టోల్డ్ హిమ్. ఓకే, ఐ టోల్డ్ హిమ్ వాట్ ఇట్ ఈస్. నేను చెప్పే స్క్రిప్ట్ పంపించా, ఏ క్యారెక్టర్ ఏంటి, విక్రమ్. Okay. So he thought you are not asking him for a hero role. Maybe that happened in the first phone call. Even before I sent the script. I don't remember now exactly. Okay. But anything, I believe in being honest with artists, Andy. Because lots of times I face this. ఒకటి చెప్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. I'm like, అరే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. Yeah, like whoever it is, tell them honestly what it is, ఏంటి అని. And I am actually offering in the hero role. So ఇక్కడ నాకు అబద్ధం చెప్పడం అసలు రీజనే లేదు. అంటే though you're telling him, he couldn't believe it. Okay. ఏంటి రష్మిక హీరోయిన్ అంటున్నారు, నన్ను హీరో అంటున్నారు. He told me this later. Like రష్మిక హీరోయిన్ అంటే మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు, పెద్ద పెద్ద హీరోస్ కదా చేస్తారని. అండ్ he also said that నా క్యారెక్టర్, ఆ విక్రమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, పీపుల్ విల్ హేట్ ఇట్, people might love it, but people won't forget that character. Coming out of the theaters, even after watching the film, ఎక్కడో ఒక్కరు రిలేట్ అవుతారు. ఇట్ మైట్ లైక్ కొంచెం గ్రే షేడ్ ఉండొచ్చేమో ఎక్కడైనా సరే. ఇట్ మైట్ హ్యావ్ దట్, ఓకే, ఎక్కడో కొంచెం ట్రిగర్ చేయొచ్చు, ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ క్యారెక్టర్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఆ క్యారెక్టర్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. సో అంటే సి రైటింగ్ ఏ క్యారెక్టర్ ఆర్ కన్సీవింగ్ ఏ క్యారెక్టర్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓకే పీపుల్, మీరు ఇందాక దీక్షిత్ అన్నట్లుగా లవ్, హేట్ ఇవన్నీ కూడా ఫైన్. కాకపోతే వెన్ ఇట్ గెట్స్ టు ద సెట్ ఆఫ్ ఆడియన్స్, దేర్ రిసీవింగ్ ఆర్ దేర్ రిసెప్షన్ మ్యాటర్స్ అ లాట్. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు ఆ క్యారెక్టర్ త్రూ? అబ్బాయి చింపేశారండి, చింపేశారు. రష్మిక అండ్ దీక్షిత్, ఐమ్ టెలింగ్ యూ, ఇదైతే సినిమా రేపు పీపుల్ విల్ సీ ఇట్ అండ్ దే విల్ గివ్ మీ ఫీడ్బ్యాక్, అండ్ అప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎలా తీసాను, ఏం చేశాను, సినిమా ఎలా ఉందని. గ్యారంటీడ్గా చెప్తున్నా, రష్మిక దీక్షిత్ ఇద్దరినైతే అందరు మెచ్చుకుంటారండి. అసలు దే హ్యావ్ పోర్డ్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు బోత్ దర్ రోల్స్. దీక్షిత్'s done a phenomenal job in the film. And it's interesting because it's very difficult to talk about Deekshit's character without giving you spoilers. So maybe we should, you know what, I'm telling you this, I genuinely enjoyed this interview. ఈ ఇంటర్వ్యూ ఇలాంటి డైరెక్షన్స్లో వెళ్తుంది నేను అనుకోలేదు. అండ్ యూ గాట్ మీ టాకింగ్ అబౌట్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. లెట్స్ డెఫినెట్లీ, ఇఫ్ యూ లైక్ ద ఫిల్మ్, ఇఫ్ యూ డోంట్ లైక్ ద ఫిల్మ్ వద్దు, నేను తట్టుకోలేను. ఇఫ్ యూ లైక్ ద ఫిల్మ్, అండ్ ఐ థింక్ యూ మైట్, మీకు చీలాసో నచ్చిందా? Yeah. I think there's a good chance if you like Chilasa that you'll like this. Very different kind of a film, but I think you'll like the film. Meek nachindante, let's do a deep dive. And at that point, let's talk in detail about Deekshit's character. Because I'd love to talk in detail about how it was written and how it was conceived and what I wanted to do with it and things like that. It's very difficult to talk about it now. Okay. Without giving too many spoilers. But I will tell you that he's ఆ అబ్బాయి ఆ స్క్రీన్ ఏజ్ ఉన్న ఏజ్ గ్రూప్లో ఒక కంప్లీట్ ప్యాకేజ్ అబ్బాయిలు సౌత్లోనే ఆల్ ఇండస్ట్రీస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. హీస్ గాట్ ద లుక్స్, హీస్ గాట్ ద ఫిజిక్, హీ కెన్ డాన్స్, హీ కెన్ డాన్స్ షో, టీవీలో ఒక డాన్స్ షో గెలిచి యాక్టర్ అయ్యాడు. సో హీ కెన్ డాన్స్ అమేజింగ్లీ వెల్, హీ కెన్ ఫైట్, అండ్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. హీ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ పర్ఫార్మర్. అది ఈ సినిమా చూస్తే అదైతే ఖచ్చితంగా చెప్తారు. నన్ను తిట్టుకుంటారేమో కానీ దీక్షిత్ని మెచ్చుకుంటారు, రష్మికని మెచ్చుకుంటారు. So I hope there are very, very few heroes we have today in all four South Indian industries who are a complete package, who don't have any restrictions in terms of వీళ్ళు ఇలాంటి రోల్స్ చేయలేరు, ఏమి లేదు, and they are great actors and are at this age group. How many actors do we have today who we can cast as a 22, 23, 24, 25-year-old?
సో ఐ రియలీ హోప్ దీక్షిత్ కెన్ ప్లే ఎనీథింగ్ ఫ్రమ్ అ 23-year-old టు అ 32-33-year-old. సో అంటే ఈ అబ్బాయి ఎలాగైనా సూపర్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను, వాడి టాలెంట్ కోసం అవ్వాలని కోరుకుంటున్నాను, హార్డ్ వర్క్ కోసం అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ అంతకన్నా మన ఇండస్ట్రీకి అవసరం. చాలామంది దగ్గర స్టోరీలు ఉన్నాయి, ఆ ఏజ్ గ్రూప్లో హీరోలు లేరు, ఇలాంటి హీరోస్ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది అన్ని సినిమాలు చేయలేరు. సో ఐ రియలీ హోప్ అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు మేక్ వన్ ఫిల్మ్ విత్ దీక్షిత్ వేర్ I make him this lovable guy in a sweet love story to like completely make people forget this image of Vikram in this film. So yeah. So I can't wait to do that with him. Amazing actor. So మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నిటికంటే కూడా దీక్షిత్ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే హీఈస్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో అంటే హీ వాస్ టాకింగ్ అబౌట్ ద రెమ్యునరేషన్స్ అండ్ బడ్జెట్స్. సో చాలా ర్యాండమ్గా లైక్ హౌ డు యూ అంటే ఈ స్టార్డమ్ వచ్చిన తర్వాత దేర్ విల్ బి సెట్ ఆఫ్ మెయింటెనెన్స్ కదా అంటే, లేదు బ్రదర్ నేను మా అమ్మతో కూర్చుంటా, ఈ నెల బ్యాంక్లో ఎంతే ఉంది, సో కొంచెం మెయింటెనెన్స్ తగ్గిద్దామని చెప్తా, లేదు ఈ మంత్ కొంచెం ఎక్కువ వచ్చిందంటే ఓకే ఇది ఇలా సేవింగ్స్లో పెడదామని చెప్తా, అంతే. నా దగ్గర డబ్బులు లేకపోతే బయటకు కూడా వెళ్ళను. Correct. We are all from Deekshin and I are from very similar backgrounds, and I've been through everything he's been through as a young hero. So బంగారం అండి అబ్బాయి. ఎవ్రీ టైం చెప్తుంటే ఐ వాస్ షాక్డ్ అనమాట. ఎందుకంటే అంటే అలా ఉంటారు బట్ చెప్పుకోరు చాలా మంది. తను అంత ప్రాక్టికల్గా చెప్తూ లేదు దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐ వాంటెడ్ టు డూ అని చెప్పి అంత క్లారిటీగా ఉండడం, తన క్లారిటీ ప్రపంచం అంతేనండి. నాకు ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ద మనీ టు బై మై ఓన్ హౌస్. సో ఐ స్టిల్ లివ్ ఇన్ అ రెంటెడ్ హౌస్. బట్ యా నౌ ఐ వాంట్ టు ఎలాగైనా పిల్లల కోసమైనా ఎందుకంటే ఈ రేట్లు చూస్తుంటే అంటే ప్రతి ఇయర్ అసలు ఏదో రేంజ్కి వెళ్ళిపోతుంది. అరే ఇంకా వెళ్ళే ముందు పిల్లల కోసం కొన్ని పెట్టేయాలని ఉంది. బట్ యా దీక్షిత్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్. సో హీ ఈజ్ ఆల్సో ఏ ఫస్ట్ జనరేషన్ వెల్త్ క్రియేటర్, వెరీ ప్రాక్టికల్ గై. అలాంటి వాళ్ళు గెలవాలండి లైఫ్లో, అంతే చెప్తా, అంతకుమించి ఏం చెప్తాను నేను. రష్మిక అలాంటి అమ్మాయి ఆల్రెడీ గెలిచింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. ఈ అబ్బాయి కూడా గెలవాలండి లైఫ్లో, పెద్ద సూపర్ స్టార్ అవ్వాలి. ఐ థింక్ యాజ్ అన్ ఇండస్ట్రీ, the Kannada film industry, the Telugu film industry, all of us, we are letting ourselves down if we are not able to recognize a talent like him, give him the opportunities and make him a star. He deserves to be one. He has everything needed to be a star. We are letting ourselves down if that boy doesn't become a star tomorrow. So I hope he becomes a big star. He deserves it. True. So coming to your trailer. So మీరు ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, లైక్ వీ ట్రై టు మిస్లీడ్ ద ఆడియన్స్ అని చెప్పేసి. సో అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? No, not mislead. I said we have misdirected, not misled. మిస్డిరెక్షన్కి మిస్లెడ్కి చాలా పెద్ద తేడా ఉంది. సో మాది ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా, స్క్రీన్ ప్లే ర్యామ్ రాడ్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఫ్రమ్ స్టార్టింగ్ సీన్ టు ఎండ్ సీన్ ఇట్స్ అ వెరీ లీనియర్ స్క్రీన్ ప్లే. ఇట్స్ లిటరలీ అ సింగిల్ సీన్ ఫ్లాష్ బ్యాక్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ అయిపోయి మీరు థియేటర్ లోపలికి వచ్చాక ఒక సింగిల్ సీన్ ఫ్లాష్ బ్యాక్ ఉంది, అంతే. ఓకే. సో లీనియర్ స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా, ప్లాట్ కన్నా క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ జర్నీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఎక్కడో ఇది బిగినింగ్, ఇది మిడిల్, ఇది ఎండ్ అని ట్రైలర్లో లీనియర్గా కట్ చేసి చెప్పేస్తే అది నిజం కాకపోయినా జనాలకి సినిమా అర్థమైపోయిందిలే అనే సెన్స్ వచ్చేస్తే ఎందుకు వస్తారు? రారు ఈ టైప్ సినిమా. ఇప్పుడు యాక్షన్ సినిమా అనుకోండి, నేను బిగినింగ్ మిడిల్ అంటే మొత్తం చెప్పేసినా సరే ఆ యాక్షన్లో చిన్న ఝలక్ చూపించారు, ఆ మొత్తం యాక్షన్ బ్లాక్ చూడాలంటే నేను థియేటర్కి వెళ్ళాలని ఉంటుంది. ఈ సినిమా నాకు స్టోరీ అర్థమైపోయింది కదా అనే సెన్స్ వచ్చేస్తే దెర్ ఇస్ నో నీడ్ టు కమ్ టు ద థియేటర్. సో యూర్ లైక్ వీ కాంట్ కట్ అ లీనియర్ ట్రైలర్, వీ కాంట్ టెల్ పీపుల్ వాట్ ద స్టోరీ ఈస్, బట్ వీ హ్యావ్ టు కట్ అ ట్రైలర్ దట్ గెట్స్ దెమ్ టు థియేటర్స్, దట్ మేక్స్ దెమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మూవీ. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వీ నీడ్ టు కట్ అన్ ఆనెస్ట్ ట్రైలర్ దట్ రిప్రజెంట్స్ ద ఫిల్మ్ కరెక్ట్లీ. సో ఇదంతా మైండ్లో పెట్టుకొని చేసింది. ఓకే నాకు సినిమా అర్థమైపోయింది అనే సెన్స్ రాకూడదు, బట్ అట్ ద సేమ్ టైం ఆనెస్ట్గా మా సినిమా ఇది, మీకు ఈ టైప్ కాంటెంట్ వద్దంటే ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ దట్, వద్దు. బట్ మీకు ఈ టైప్ అండ్ లక్కీలీ ఎక్కడో ఐ థింక్ ఐ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఎట్ ద రైట్ టైం. మాకు ఈ టైప్ కాంటెంట్ నచ్చుతుంది, బాగుంటే మేము థియేటర్కి వచ్చి చూస్తామనే ఆడియన్స్ ఐ థింక్ ఆర్ ద బిగ్గెస్ట్ నౌ దాన్ దే హ్యావ్ ఎవర్ బిన్ ఇన్ అవర్ సినిమా. So I think we are making this film at the right time. I think if the film clicks with them tomorrow, there is a big audience today. The commercial potential of a well-made film today is far greater than what it was say 8, 9, 10 years back. So fingers crossed. చూసాం కదా, లైక్ సూఫ్రమ్ సో సినిమా ఉంది. సో వెరీ సింపుల్ ఫిల్మ్ చూడాలంటే, చెప్పాలంటే ఒక లైన్గా చెప్పాలన్నా కూడా బేబీ తీసుకోండి, జాతిరత్నాలు తీసుకోండి. దోస్ ఆర్ నాట్ ఫిల్మ్స్ దట్ 8, 9, 10 years back ఎంత మంచి టాక్ వచ్చినా
they wouldn't have come out and made the kind of monies they make. Jatinatala, I think, made some 75 crores. See, I don't like getting into numbers and monies. That is for distributors and producers. But for people, it's about how much you like a film, how you want to discuss and debate a film. But the commercial potential, the ceiling limit of what is a so-called small film starring non-stars has never been bigger in the history of Telugu cinema than it is today. True. So, fingers crossed. ఓకే సో ఆబ్వియస్లీ సినిమా తర్వాత డిస్కస్ చేద్దాం, బట్ ఒక్కటి మాత్రం చెప్పండి సినిమా చూడమని కాకుండా. మీరు అనుకున్న ఒక స్టోరీ లైన్, మీరు అనుకున్న ఒక థాట్ ప్రాసెస్ అనేది ఆన్ స్క్రీన్ ఎంతవరకు ప్రొజెక్ట్ అవుతుంది, ఆడియన్స్ ఎంతవరకు తీసుకువెళ్తున్నారని పక్కన పెట్టేస్తే, సొసైటికల్గా దీన్ని ఈ సోషల్గా మనం దీన్ని ఇంతవరకు చెప్పచ్చు, ఇంతవరకు మనం బార్ వెళ్ళొచ్చు. ఇట్ కెన్ ఎయిదర్ బీ అ క్యారెక్టర్, ఇట్ కెన్ ఎయిదర్ బి అ థాట్, ఆర్ ఇట్ కెన్ బి అ వర్డ్ యాజ్ వెల్ ఆ సందర్భంలో. సో ఇది ఎంతవరకు సొసైటీ మొత్తం యాక్సెప్ట్ చేసేలా ఉండబోతుంది గర్ల్ ఫ్రెండ్ అనేది. అట్ ద సేమ్ టైం విల్ ఇట్ బి రాడికల్ ఇన్ ఎనీ వే? I don't think it will be radical in any way. No, I don't think so. I don't think so at all. I think it will be thought-provoking. కొందరు ఉంటారు, there might be some people where they have seen it happen to others, but not their lives, it has never happened to them. But for those, it's a film about middle class people. It's a film about a middle class world. Because I am from there. సో ఆ క్యారెక్టర్స్ నాకు తెలుసు, ఆ క్యారెక్టర్స్ నేను ఎన్నోసార్లు లైఫ్లో చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను, ఇంటరాక్ట్ చేశాను. ఆ కనెక్ట్ ఉంటే విపరీతంగా కనెక్ట్ ఉంటుంది ఆ టైప్ సినిమా. ఓకే, అబ్బో ఇప్పుడు దాకా ఎవరు చెప్పంది ఒకటి అంటే ఇది ఏ టైప్ సినిమా అంటే ఎక్కడ జరిగేది, ఎక్కడ ఎవరు చెప్పేది కాకుండా కొత్తగా ఏదో ఒకటి చేసామని కాదు. ప్రతి ఒక్కరు చూసుంటారు, వెరీ వెరీ కామన్లీ జరిగేది కానీ పెద్దగా మాట్లాడుకోరు. ఓకే ఓకే, అందరు చూస్తుంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, బట్ మాట్లాడుకోరు. ఆ టైప్ టాపిక్. సో యా, రాడికల్ అనేది అయితే చెప్పను, బట్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ రాడికల్, బట్ ఐ థింక్ one of the uniqueness of the film is that, especially in Telugu, I don't think there have been too many films that talk about it, but it happens all the time outside. So yeah, that kind of a film. Okay, because see, లాస్ట్ మంత్ డ్యూడ్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, డ్యూడ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. ఎందుకంటే అందులో టూ ట్రిగరింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, గర్ల్ ఈస్ గెటింగ్ ప్రెగ్నెంట్. నేను ఇంకా చూడలేదు. ఓకే సారీ, చూడలేకపోయా. ఓకే, సో ఏదో రాడికల్ ఉంది. సో రిలీజ్ అయినప్పుడు అందరూ చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, a set of audience who were able to take it and made it a hit, and there are set of audience అక్కడ మళ్ళీ ఆ మొరాలిటీ చెక్ ఒకటి వచ్చి, దానికి మళ్ళీ ఇంకొక కాన్షియస్నెస్ ఒకటి యాడ్ అయ్యి, దాన్ని కొంచెం మళ్ళీ పక్కకి వెళ్ళే ఇది కూడా అయింది. ఓకే, సో ఫర్ బోత్ డ్యూడ్ అండ్ తెలుసు కదా, రెండు సినిమాలకి జరిగింది అదే. బట్ డ్యూడ్ హ్యాడ్ ఏ వైడర్ అప్రోచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ relatability, packaging was well, so it reached wider audience, and it became a commercial hit as well. తెలుసు కథకి వచ్చేటప్పటికి the relatability factors are none. So the topics were like, okay, ఈ టాపిక్ నిజంగా ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో జరుగుతుంది అది, ఇలా కైండ్ ఆఫ్ థింగ్. బట్ ద వే ఇట్ వాస్ షోన్, ఆర్ ద వే ద క్యారెక్టర్స్ కామన్లీ జరిగేది కాదు. సో ఇప్పుడు ఇలా మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు నో విచ్ వే యూర్ పికింగ్ అప్ ద గర్ల్ ఫ్రెండ్. అంటే ఈ వే ఆ వే పిక్ చేయాలని కాదు, ఇది స్టోరీ, ఈ స్టోరీ చెప్పాలి, ఆ స్టోరీలో న్యాచురల్గా వచ్చి కూర్చున్న ఎలిమెంట్స్, సో ఆర్గానిక్గా వచ్చి కూర్చున్న ఎలిమెంట్స్. కానీ యా, ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ everybody's seen these things, everybody's experienced these things, we don't talk about them, especially not in our cinema. So yeah, off late, my one thing is that 11-12 years back when I wanted to tell this story, and 5 years back when I wrote the screenplay, nobody had done it. As usual, ప్రతి డైరెక్టర్ చెప్తారు దీనివల్ల నేను గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. ఆబ్వియస్లీ at the same time there is a certain awakening happening and people are noticing certain things and things like that. So దాని తర్వాత వేరే ఇండస్ట్రీస్లో ఒకటో రెండో సినిమాలు వచ్చినాయి, but they took a very different perspective and a very different approach. Telugu, luckily so far nobody's actually spoken about certain topics that we've discussed in the film, so hopefully, but it is something everybody's at least seen somebody else experience it or they've experienced it themselves. So our type ఆ రిలేటబిలిటీ అయితే ఉండదు. మరి రాడికల్గా ఏదో చేసాం, అది పర్స్పెక్టివ్ని ఒప్పుకోకపోవచ్చు, కుదరదు, నేనే రైట్ నువ్వే రాంగ్, అది ఉండాలి కూడా. బట్
ఇది జరగనే జరగదు అలాంటిది అయితే అస్సలు ఇంపాసిబుల్. ఓకే. లేదు అది షుడ్ బి. ఎందుకంటే అది అన్ని రకాల సినిమాలు రావాలి. అన్ని రకాలు యాక్సెప్ట్ చేయగలుగుతారు లేదా ఆడియన్స్ పక్కన పెట్టేస్తే, యాక్సెప్ట్ చేయడం అనేది పక్కన పెడితే అట్లీస్ట్ థాట్ ప్రొవోకింగ్ ఉండాలి. ఓకే ఇలా కూడా అవుతుందా? లేదంటే ఇలా నడుస్తుందా అని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నామా అనే ఒక సీడ్ వాళ్ళ మైండ్‌లోకి రాగలిగిందంటే అంటే లెర్నింగ్ త్రూ సినిమా లేదంటే We should definitely have a post release interview. Yeah, sure. We'll discuss it post release. If you like the film, వచ్చి మరి తిట్టించుకోవడం ఎందుకు? లేదు అలాగే. లెర్నింగ్ త్రూ సినిమా అనేది మై ఫేవరెట్ థింగ్. ఎందుకంటే దేర్ ఆర్ టూ మెనీ టాపిక్స్. Me too. I love learning through cinema. I think cinema made me a better human being. చాలా థింగ్స్ మనం అంటే జీకే క్వశ్చన్స్లా అనుకుంటాం కానీ నాకు ఐ వాజ్ వాచింగ్ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా చూస్తున్నంత సేపు అతని లైఫ్ నుంచి అతను ఆన్సర్స్ చెప్తా ఉంటాడు. సో నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. అలాగా చాలా సార్లు మన ప్రజెంట్ లైఫ్లో ఓకే ఇది సీన్ దీనికి టాపిక్ ఆన్సర్ ఏంట్రా అంటే ఓకే శివాజీ సినిమాలో ఆ సీన్లో ఇలా వచ్చింది. It's amazing how like this debate is ongoing. నేను వర్డిక్ట్ ఇచ్చేంత పంచాయత్ లీడర్ అయితే కాదు కానీ మై బిలీఫ్ ఈస్ దట్ అఫ్ కోర్స్ సినిమా షేప్స్ యూ. అఫ్ కోర్స్ సినిమా ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఫార్మ్ ఆఫ్ పాప్ కల్చర్ అండ్ పాప్ కల్చర్ షేప్స్ యూ. పాప్ కల్చర్ starts guiding your perception of the world, of society, of politics. It starts helping you shape your world views. And I believe that. At least that is the case with me. That I watched and the books that I read shaped me so much. బుక్స్ మెయిన్లీ. Absolutely. ఎందుకంటే So ఇప్పుడంటే much. మనం ఈ లాస్ట్ 20 years 25 years నుంచి సినిమా అంటున్నాం కానీ టిల్ దెన్ ఏవైతే నావెల్స్ వచ్చాయో లేదంటే ఫ్రమ్ ద రైటర్స్ ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణ గారు లేదంటే మధుబాబు గారు ఎండమూరి గారు లేదా ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ రైటర్స్ ఇప్పుడు రీసెంట్గా ఐఎమ్ స్టార్టింగ్ రీసెర్చ్ ఫ్రమ్ జాషువా నావెల్స్ అని ఇవన్నీ చదువుతున్నప్పుడు ద కైండ్ ఆఫ్ అవేకనింగ్ దే హ్యాడ్ అరౌండ్ సమ్ 40-50 years వాజ్ లైక్ ఇప్పుడు మన నథింగ్ అసలు మనం వీఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ సచ్ టాపిక్స్ అట్ ఆల్. And you and I might sound like boomers, but because of how fast our life has become and because of how much our attention spans have shrunk, there is definitely a certain intellectual regression happening. Intellectual అనేది అదొక జర్నీ అది. Nobody will ever become an intellectual. You keep trying to learn more, you keep trying to understand the world better. అంతకుమించి ఏం లేదు. నాకు వద్దు అంటే ఓకే ఫేర్ ఎనఫ్, ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అండ్ ఇట్ ఇస్ ట్రూ. సమ్టైమ్స్ యూఆర్ బెటర్ ఆఫ్ బీయింగ్ ఇగ్నరెంట్. ఇట్స్ ఎ జర్నీ. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ ఆర్ ఇంటలెక్చువల్ సీకింగ్, నేను లైఫ్లో ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా, నా ప్రపంచం గురించి ఇంకా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అనేది ఆల్మోస్ట్ ఒక అన్ఫ్యాషనబుల్ లాగా చిన్న అయితే సెన్స్ చేస్తున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ డెఫినెట్లీ అబౌట్ బుక్స్, రైట్? అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోవడం వల్ల. But I hope I don't sound like a boomer. Well, it's not. And I'm okay, but I will also tell you this. This is true on one hand, but on the other hand, what is also true is when I see 12-year-olds and 13-year-olds today, they have the maturity that I had when I was 24, that I had when I was 25. Yes, sir. Because we didn't have Twitter and Facebook, we couldn't have dialogue, we couldn't have communication with people from outside our own little cocoon. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో అభిరామపురం అనే ఏరియాలో పుట్టి పెరిగాను. ఆ అభిరామపురం జస్ట్ దాటితే మైలాపూర్లో నా స్కూల్ ఉండేది. ఈ రెండు నా కుకూన్. అంతే ఆ సర్కిల్లోనే ఉండేవాళ్ళం. ఆ దాటి నాకు ప్రపంచం ఏంటో కూడా తెలియదు. ఐ హ్యావ్ నెవర్ కమ్ ఇన్ టు contact with anybody else. I've never had the chance. So cinema and books used to be my only window to the outside world. Today, at a very young age, they have free communication access to people around the world. They are able to see people express their opinions freely 24/7. So they are far more mature and wiser and intelligent than I was, but in a way where their intelligence is coming from consuming opinions, from consuming very strong, colored and sometimes biased perspectives, but it's not coming from consuming life experiences. Exactly. So they are different. I'm not saying we are better or they are better or we are worse or they are worse. They are different. So I'm just observing them and I'm trying to understand how and why they are different. I don't even say it as a complaint, but I can sense that they mature much faster. I'm like, wow, at 13 they're talking about political correctness and I'm like, అరే నేను 13లో ఎంత జఫ్ఫగాడు తెలుసా నేను. సో ఐఎమ్ లైక్, అరే
I'm amazed, I'm in awe of, and I have so much respect for them. 13కి మనం కార్టూన్ నెట్వర్క్ జెటిక్స్ దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు హార్డ్లీ. సో బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ సెన్స్ దట్ నోషనలీ చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, చాలా విజ్డమ్ ఉంది. బట్ ఐ కెన్ ఆల్సో సెన్స్ దట్ వాట్ మై 44 years of living on this planet has taught me, they don't have that. So it comes from a certain sense of, I can't explain it, but I'm like, hopefully now that you have this, you will also, as you live your life, have life You experiences. get that as well. And that will give you a certain maturity that will be even more deeper than what you have today. But Yeah, that differs. ఎందుకంటే I was recently watching the podcast of రాఘవ్ జుహల్, యాక్టర్ రాఘవ్ జుహల్. సో తను చాలా ర్యాండమ్గా చాలా ఫన్నీ వేలో చెప్పాడు ఒక థింగ్. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం ఏంటి అని అడిగితే, చిన్నపిల్లల్ని ఎవరినైనా అడిగితే మనం సిగ్గుపడిపోయి ఊ అని చెప్పేసి అది అనేవాళ్ళం. బట్ ఇప్పుడు వెళ్ళి ఎవరైనా ఒక 8-year-old కిడ్ని లేదంటే 5-year-old కిడ్ని హాయ్ హౌ ఆర్ యూ, వాట్స్ హ్యాపెనింగ్ అంటే వాడు స్కూల్లో జరిగే విషయాల దగ్గర నుంచి అన్ని థింగ్స్ హీ వాజ్ ఏబుల్ టు కమ్యూనికేట్. సో ద అప్బ్రింగింగ్ ఆర్ ద కైండ్ ఆఫ్ పేరెంటింగ్ రైట్ నౌ is lot better than what was there. And there are certain things that are amazing about that. I mean, the exposure they have, unbelievable. Absolutely agree with you. సో తను చాలా ఫన్నీ వేలో చెప్పినా అది కరెక్ట్ అనిపించింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. అదొకటే, కానీ నాకు అదే అంటే ఎక్కడో their intellect is being fed by opinions and very loaded biased perspectives rather than, అంటే ఇప్పుడు యాక్చువల్ కాంటెక్స్ట్ అనేది తెలియట్లేదు. తెలుస్తుంది, బట్ అగైన్ దాంట్లో కూడా ఒక బయాస్ ఉంది, ఒక ప్రెజుడిస్ ఉంది కదా. అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు, దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్. ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక బుక్ చదివాను లేకపోతే ఒక సినిమా చూశాను అనుకోండి, ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ టు గో ఆర్గ్యూ అబౌట్ ఇట్ ఆర్ టెల్ మై ఒపీనియన్ అబౌట్ ఇట్ టు ఎనీబడి. సో ఐ నెవర్ ఫెల్ట్ ద ప్రెషర్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్. I used to consume for the sake of consuming. It would go inside somewhere. Slowly but steadily it would shape me. I was not putting pressure on my system to immediately form an opinion and spit it out. True. Today, the minute you've seen a film, the minute you've read a book, or whatever, you've consumed the news, everybody has an opinion on it. And the minute your immediate reaction to something is to have an opinion on it, there is a certain difference. I'm not saying it's good or bad or better or worse, but there is a certain difference in how you're consuming intellect, or rather you're feeding your intellect than how I used to. Now, which is better, which is healthier, I don't know. But yeah. No, it's not about the discussion, but ఆ ప్రాసెసింగ్ టైం అనేది ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. Correct. అంతే ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ కాన్వర్సేషన్ పెట్టి. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, ద వే యూ సీ ఎట్ ద వరల్డ్, అంటే మీ చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్న కైండ్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, లేదంటే అంటే మీరు చెప్పారు లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా 6,000 per month ఒక పాకెట్ మనీ వస్తుందంటే ఐ యూస్ టు బి వెరీ హ్యాపీ అనే కైండ్ ఆఫ్ ఒక, అంటే అంత సింపుల్ అండ్ హంబుల్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి 6,000 per month pocket money is a lot of money. దట్స్ వాట్, సాలరీ కాకుండా వీకెండ్ లో దట్స్ వాట్, అంటే ఒక 6,000 అనేది మనం ఎక్కువగా చూడగలుగుతున్నాం అనేది. అని ఎప్పుడు వన్ డేలో ఎవరైనా కాబట్టి నుంచి 5,000-6,000 ఇచ్చినా సరే ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్, బికాస్ ఒక ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే 4 hours గొంతు చించుకొని నేను డబ్బింగ్ చెప్తే 4 ఎపిసోడ్లకి 500 రూపీస్ వచ్చేది. సారీ 500 పర్ ఎపిసోడ్ వచ్చేది. ఇప్పుడు 500కి అంత ఎఫర్ట్ ఎవరైనా పెడతారంటే ఛాన్సే లేదు. సో ఇంకొకటి లైక్ మొన్న మీ డైరెక్టర్, మీ ప్రొడ్యూసర్తో కానీ మీ యాక్టర్స్తో కానీ అందరితో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, రాహుల్ ఆన్ సెట్ అరవంగా ఒక్కసారి కూడా చూడలేదు మేము, అసలు అరవకుండా సినిమా తీసిన ఏకైక డైరెక్టర్ రాహుల్ ఏమో అని చెప్పాను. ఎలా పాసిబుల్ అయింది అసలు? అది అంతమందిని కంట్రోల్ చేయాలి కదా, బిగ్ నెంబర్ ఆఫ్ పీపుల్. నాకు నా రియాక్షనే అంటే న్యాచురల్ రియాక్షనే బ్రో, సింపుల్ బ్రో. నేను ఒకటి ఎప్పుడు అనుకుంటా, అది ఎవరైనా సరే, హీరోయినే కాదు, లైట్ మ్యాన్ అయినా సరే, ఎవరైనా సరే, అసిస్టెంట్ డైరెక్టర్స్ అయినా సరే, ఆర్ట్ డిపార్ట్మెంట్ అయినా సరే, కెమెరా డిపార్ట్మెంట్ అయినా సరే, పొద్దున్న లేచి అబ్బా వీడి సెట్కి వెళ్ళాలా అని ఫీల్ అవ్వకూడదు. కలిసి ఒక 3-4 months పని చేస్తున్నాం. ఐ ఓ దెమ్ దేర్ డిగ్నిటీ, ఐ ఓ దెమ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఐ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ దట్ హార్మ్స్ దట్. అండ్ ఇది వర్క్ పరంగానే కాదు, బయట కూడా. ఐ కాంట్, ఇఫ్ ఐఎమ్ యాంగ్రీ విత్ సంబడి, ఐ విల్ టేక్ దెమ్ అసైడ్, సిట్ డౌన్ అండ్ హ్యావ్ అ చాట్ విత్ దెమ్ అండ్ సే వై ఐఎమ్ అప్సెట్, or I'm that type. I don't like humiliating people. Just because I have authority on a set, who the heck am I? I'm first a human being, and as a human being, me and anybody else on that set is equal. I will not do anything that harms that person's ability to retain his dignity or self-respect. సో అది అరవకూడదని కంట్రోల్ చేసుకునేది నాకు రాదు, అరవాలన్నా రాదు నాకు. సో ఏమైనా నాకు ఎవరి మీద కోపం ఉంటే, లేకపోతే సరిగా పని చేయలేదని అనిపిస్తే ఎప్పుడు అందరి ముందు చెప్పను. బికాస్ మనం ఎందుకు ఒకరికి చెప్తున్నాం,
వాళ్ళు సరిదిద్దుకోవాలి, వాళ్ళు బాగా పనిచేయాలని చెప్తున్నాం. అది నలుగురు ముందు చెప్తే యూ విల్ నెవర్ అచీవ్ యువర్ పర్పస్. సో ఐ విల్ ఆల్వేస్ టేక్ దెమ్ అసైడ్ అండ్ సే, అరే దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ అఫెక్టింగ్ వర్క్, అండ్ దట్స్ చూసుకో. వండర్ఫుల్. ఒక 2-3 సార్లు చెప్తా, అయినా వాళ్ళ రిథమ్, వాళ్ళ వర్కింగ్ స్టైల్, వాళ్ళ యాటిట్యూడ్ వేరే అంటే నెక్స్ట్ టైం ఐ మై చూస్ టు నాట్ వర్క్ విత్ దెమ్. బట్ who am I? I mean, I am first a human being and everybody is a human being. They all deserve equal respect and dignity. So, yeah. ఓకే. అండ్ ఫైనల్ థింగ్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అది కూడా అల్లు అరవింద్ గారు కానీ వీళ్ళందరూ కూడా రష్మిక విల్ గెట్ నేషనల్ అవార్డ్, రాహుల్ విల్ గెట్ నేషనల్ అవార్డ్ ఇలాగ అంటున్నారు కదా. సో ఇది అనవసరంగా ప్రెషర్ అని బిల్డ్ చేస్తుందా? 100%. అంటే కొందరు ఉంటారండి. ఇప్పుడు అందుకే నేను ఏది అది రీట్వీట్ కూడా చేయలేదు, నేను ఏది షేర్ కూడా చేయలేదు. నాకు ఈ సినిమా తీసి జనాలకు నచ్చాలరా బాబు అని కోరుకుంటున్నా రోజు, అంతకు మించి ఏమీ లేదు. అది ఫస్ట్. ఇదంతా వస్తే యు ఆర్ డీప్లీ గ్రేట్ఫుల్, యు ఆర్ వెరీ హ్యాపీ టు బీ రికగ్నైజ్డ్ అండ్ టు బీ అక్నాలెజ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై పియర్స్ అండ్ ద గవర్నమెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమా తీసింది దానికోసం కాదు, జనాలకు నచ్చాలని. ఇప్పుడు ఇదంతా కొంచెం బయట, ఇట్స్ దేర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ దేర్ ఒపీనియన్ అండ్ రెస్పెక్టెడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. బట్ అదే నేను రీట్వీట్ చేశాను అనుకోండి, ఆర్ నేను షేర్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే భయం వేస్తుంది, సో నేను చెయ్యను. సెకండ్లీ, ఓహో నీకు నేషనల్ అవార్డ్ వస్తుందనే ఫీలింగ్ ఉందా నీకు, ఆగరా నీ సినిమా చూస్తారా నేను, ఏముందండి సినిమాలో అనే యాటిట్యూడ్కి వస్తే ఏ సినిమా నచ్చదు. నేనేమి కోపలా కాదు, నేను గాడ్ ఫాదర్ తీయలేదు. నువ్వు ఏం తీసావురా, ఏం పీకేవని నేను చూస్తారా అని థియేటర్కి వస్తే ఏ సినిమా నచ్చదండి. అంత సీన్ లేదు నా సినిమాలో కూడా. సో నాకైతే అరే వద్దొద్దు, మీరు ఇది ఒక 100 సినిమా, మేమందరూ సిన్సియర్గా ఒక ఆనెస్ట్ సినిమా తీసాం, అది నచ్చుతుందా లేదా అని చూసుకోండి. సో నాకు కొంచెం భయాలు అయితే ఉంటాయి కానీ, బట్ లేదు, ఎందుకంటే మీ ఫస్ట్ నేషనల్ అవార్డ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు కొంచెం వేడి ఉండే. కరెక్ట్ మన్మధుడు 2 రిలీజ్ టైంకి దట్ వాజ్ వన్, బట్ ఐ కుడ్ బిలీవ్ ఇట్. బట్ దట్ అసైడ్, ఇప్పుడు నేను ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్స్గా, ఈ సినిమాను ఒక 1000 సార్లు చూసిన ఆడియన్స్గా చెప్తా, ఐఎమ్ స్ట్రాంగ్లీ మేనిఫెస్టింగ్ దట్ రష్మిక గెట్స్ నేషనల్ అవార్డ్. ఐ వాంట్ ఇట్ టు హ్యాపెన్. ఆ అమ్మాయికి రావాలని కోరుకుంటున్నా. వస్తుందా లేదా తెలీదు. అంటే అది మైండ్లో ఒక ఎక్స్పెక్టేషన్గా పెట్టుకొని డిసప్పాయింట్ అయ్యేంత కాదు, కానీ ఒక విష్ అయితే ఉంది, అరే జరగాలరని. ఆ అమ్మాయి ప్రాణం పోసిందండి. షీ హెస్ పుట్ హర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ మూవీ. And I hope she's rewarded with it, because as an audience, forget as a director or a filmmaker, as an audience, I am in awe of her performance. I think it is that good a performance. So I really hope that happens. నా గురించి అయితే అంత తెలియదు, కానీ నాకు అది ఇది ఫస్ట్ సినిమా నచ్చాలి, అంతమించి ఏం వద్దు. సో వింటున్న వాళ్ళు ఎవరు ఓహో అలాంటి యాటిట్యూడ్తో రాకండి, అంత సీన్ లేదు మా సినిమాలో, ఇది గాడ్ ఫాదర్ ఏం కాదు. మీరు సరే వీళ్ళు ఏదో కలిసి ఏదో తీశారు సిన్సియర్గా, ఎలా ఉందో చూద్దామని యాటిట్యూడ్తో రండి చాలు నాకు. సో హోప్ఫుల్లీ అందరి హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్ త్రూ గర్ల్ ఫ్రెండ్, బికాస్ ఈవెన్ ధీరజ్ మొగల్నేని deserves the success as well. Absolutely. So all the best, Rahul, and thank you so much for your time. Thank you. I'm glad I had a lovely time. It was my pleasure. Thank you. I have to literally run to the next interview.